श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. మనం సాయి నాటిన కల్పవృక్షాలు అనే అధ్యాయంలో అంటే మనకి గ్రంథంలో మాస్టర్ గారు మిగిలిన మహాత్ముల గురించి రాశారు, కానీ అంటే సాయి వల్ల పరిపూర్ణులైన వాళ్ళ గురించి అట్లా అవధూతుల గురించి రాశారు. కానీ నిజంగా సాయి నాటిన మహాకల్పవృక్షం మనకి భరద్వాజ మాస్టర్ గారు అనమాట. అందరి చేత సాయి మాస్టర్ అని పిలువబడే భరద్వాజ మాస్టర్ గారు. ఎందుకు ఆయన మనకి మహాకల్పవృక్షం అంటే, ఈరోజు మనకి ఆధ్యాత్మికతలో తేలిగ్గా జరిగే లోపాలను మోసాలను మనం మోసపోకుండా ఆధ్యాత్మిక పేరిట, పైగా ఆధ్యాత్మికత అంటే నిజమైన అర్థం ఏంటో తెలుసుకోకుండా చేసే మనకి ఆధ్యాత్మికత అనేది ఒక జీవన కళని, అది ఎప్పుడూ రిటైర్ అయిపోయిన తర్వాత చేసుకునేది కాదని మనందరికీ కూడా ప్రతినిత్యం మనందరం ఆనందం కోసం ఆరాటపడేవాళ్ళమే. తృప్తిగా జీవించాలి, సంతోషంగా, ఎటువంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఉండే ఆనందంతో జీవించాలని తపన పడేవాళ్ళమే. కాబట్టి దానికి నిజమైన మార్గం ఆధ్యాత్మికతేనని, మనం మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఎన్ని సాధించుకున్నా, ఇంద్రియాలతో ఎంత సుఖ సంతోషాలను పొందాలనుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళలో ఉండే ఇంకా ఏదో కావాలి అనే అశాంతి, నిజంగా అదే దుఃఖమని, అలా కాకుండా మనలోనే ఉండే నిజమైన ఆనందాన్ని మనం తెలుసుకోవటమే. దానికి మనం గురువుని తెలుసుకొని క్రమశిక్షణతో జీవిస్తూ గురువు యొక్క అనుగ్రహం పొందటం ద్వారా మనలో ఉన్న మన నిజస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని తెలుసుకోవటమే. అంటే తన గురించి తాను తెలుసుకోవటమే. నేను అని చెప్పబడే ఆ నేనేంటో, మనకి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, మనమని మనం దేన్ని అంటూ ఉన్నామో, ఈ దేహమా అనుకుంటే దేహం కాదని మనకు తెలుస్తూనే ఉంది. చిన్నప్పటి నుంచి మారుతూ ఉన్నా కానీ మనం నేను అని మనం అంటూనే ఉన్నాం. అట్లాగా ఆధ్యాత్మికత అంటే నిజంగా అదొక జీవించే జీవన విధానం, జీవన కళ అని, అది అందరికీ కూడా ఆనందంగా జీవించటం అనేది సహజం కనుక దానికోసం అని మనకి తెలియజేసిన వారు మాస్టర్ గారు. దానికోసం ఇది తెలుసుకున్న తర్వాత వెంటనే మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి, అంటే ఆధ్యాత్మికత ఒక గురువుని ఆశ్రయించడంతో మొదలవుతుంది. అప్పటిదాకా మనం ఎందుకని మనకి మనలో ఉన్న మనల్ని తెలుసుకోవటం ఎలా సాధ్యం? ఇంద్రియాలతో కనపడేది కాదు, మనం బయట ప్రపంచంలో చూస్తాం కాబట్టి. అందుకని గురువుని ఆశ్రయించడంతో అది మొదలవుతుంది. అన్న తర్వాత ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని గురువులు అనుకొని మోసపోకుండా, ఇవాళ కలికాలంలో మోసపోవడం ఎంతో తేలిక ఆధ్యాత్మిక పేరిట. అందుకని అలా మోసపోకుండా మనకి నిజమైన ఆధ్యాత్మికతను తెలిపి, నిజమైన గురువులు ఎలా ఉంటారు, అవధూతలు ఎలా ఉంటారు, దత్తస్వామి ఎలా భూమి మీద సంచరిస్తూ ఉంటారో తెలిపి, వాళ్ళని మనం కూర్చున్న చోటే వాళ్ళని ప్రసన్నం చేసుకునే మార్గం వాళ్ళ చరిత్ర పారాయణ, తర్వాత సత్సంగము, భజన ద్వారా మనకి ఎన్నో గ్రంథాలతోటి అందించారనమాట. ఈ సత్సంగము, భజన అనే ఈ పారాయణ అనే మహాసాంప్రదాయాన్ని మనందరికీ అందించి, మనం ఎక్కడికి వెళ్లకుండా మనం ఇంట్లోనే కూర్చొని మనం పారాయణ చేసుకుంటూ ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు పోవటం ముఖ్యమని తెలియజేసిన. అందుకని మన మాస్టర్ గారి గురించి గత 2-3 వారాలుగా మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం 2 విషయాలు ఆయన జననం గురించో లేకపోతే దివ్యమైన ఘట్టాల గురించో తెలుసుకొని మనకంతా తెలిసిందనుకుంటే మనం పిచ్చివాళ్ళమే. ఎందుకని ఆ మహాత్ముని గురించి, ఏ మహాత్ముని గురించి అయినా తెలుసుకోవటం మనకి సాధ్యం కాదు. అలాగే బాబా గురించి కూడా మనం ఏదో కొన్ని లీలలు, గ్రంథస్థమైనటువంటి కొన్ని లీలలు తెలుసుకొని మనకి బాబా తెలుసు అనుకుంటే, మన గురించే మనకి తెలియని వాళ్ళం బాబా గురించి మనకి ఎలా తెలుస్తుంది? కేవలం మన స్మరణకు ఉపయోగపడడానికి ఆయన దివ్యత్వాన్ని, ఆయన మహత్యాన్ని, ఆయన సమర్థతని, ఆయన బోధనా దక్షతని, అలా కొన్ని మన స్మరణ కోసం మనం వీటిని తెలుసుకుంటున్నామే తప్పించి, నిజంగా మాస్టర్ గారు అంటారు, హృదయాంతరాల్లో నన్ను తెలుసుకునేవాడు లేరు అని. అట్లాగే తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. మనకి కనపడే రూపమా అంటే, ఎవరైతే ప్రకృతి మొత్తాన్ని ఆదేశించగలిగే స్థాయిలో ఉంటారో వాళ్ళ రూపం ఎలా అయి ఉంటారు? అందుకని మనం ఏంటంటే, మనం స్మరణ కోసం ఆయన గురించి మనం కొన్ని తెలుసుకుంటూ ఉన్నాం లీలలు. అలా తెలుసుకునే క్రమంలో మనం మాస్టర్ గారి బాల్య జీవితం గురించి, ఎలా ఉండేవారు, తర్వాత ఆయన ఆలోచన అన్వేషకుడిగా ఎలా ఉన్నారు, తర్వాత ఆయన వివాహానికి మహాత్ములు సైతం ఎలా పూనుకున్నారు, ఇవన్నీ మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం అన్నమాట. అట్లా మాస్టర్ గారికి కలిగిన దివ్య అనుభవం తర్వాత బాబా ఆయన స్వరూపంగా ఎలా మార్చుకున్నారు, ఎంతమంది మహాత్ములు దర్శించి
అవధూతలు సైతం ఆయన ఎప్పుడు వస్తారా మాస్టర్ గారు మళ్ళీ ఎప్పుడు మాట్లాడతామా అని. అంటే వాళ్ళు భౌతికంగా అలా మాట్లాడుతున్నారు, ఎప్పుడూ అంతరంగికంగా వాళ్ళు కలిసే ఉన్నప్పటికీ కూడా. అంటే అలా మనకి మన మాస్టర్ గారు అట్లాంటి మహనీయులందరూ కూడా అలా ఆయన ఎంతగా ప్రశంసించారు. అది మనం సామాన్యంగా మనలాంటి వాళ్ళకి ఆయన మహాత్ముని గుర్తించడం ఎంతో కష్టం అనమాట. అంత నిరాడంబరమైన జీవితం చూస్తానికి అంత సామాన్యంగా ఉంటే మనకి ఏది కూడా సామాన్యంగా ఉండేది, సహజంగా ఉండేది మన కళ్ళకి ఆనదు. ఏదన్నా ఒక గొప్పగా ఉండి లావిష్గా ఉండి గ్రాండ్గా ఉంటేనో మనకి ఆనుతుంది, కానీ అత్యంత నిరాడంబరంగా సహజంగా ప్రకృతిలాగే ఉండే ప్రతి వస్తువు అంతటి పూర్ణత గల మహాత్ముని మనం గుర్తించే స్థాయి మనకి లేదు. కాబట్టి నిజమైన మహాత్ములందరూ కూడా ఆయన్ని ఎలా గుర్తించారు, ఎలా ప్రశంసించారు. ఆయన్ని సాయిబాబా కా బేటా అని, సాయికి ఆయనకి భేదమే లేదని, మా భరద్వాజ భగవాన్కి సమాన్ హై అని, వీళ్ళందరూ కూడా ఎవరన్నది ఎంతో గొప్ప అవధూతలు అనమాట. అంటే ఈ ప్రాపంచక ఎల్లలు అనే వాటిని దాటి వెళ్ళిన మహాత్ములు. అట్లా మనం చెప్పుకుంటూ అంతటి మహనీయుడి దగ్గర లీలలు జరగడం మహాసహజం. ఎందుకని ఎవరు ఏ కష్టంతో కోరికతో వచ్చినా కానీ మాస్టర్ గారు వాళ్ళకి అటువంటి కష్టాలు కోరికలు తీరుస్తూ వాళ్ళని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గం వైపుకి, బాబా సాంప్రదాయం వైపుకి వాళ్ళని లాగుతూ అందులో పారాయణని వాళ్ళ జీవితంలో ప్రవేశింపజేసి బాబాని సేవించుకునే విధానాన్ని తెలియజేసేవారు. మనం గత వారం చెప్పుకున్నట్టు ఆచార్యుల వారి బోధనా దక్షతలో ఒక అమ్మాయి అనుభవం చెప్పుకున్నాం. అంటే పెళ్లి గురించి ఎంతకాలంగా పారాయణ చేస్తున్నా కావట్లేదు, అంటే కొంతకాలంగా పారాయణ చేస్తున్నా కావట్లేదు, ఏది ఫిక్స్ అవ్వట్లేదని తెలుసుకొని పారాయణనే వదిలేద్దాం అని అనుకున్నప్పుడు మాస్టర్ గారు ఎంత చక్కగా వివరణ ఇచ్చారంటే, జీవితంలో మిగిలిన వేటి పట్ల మనకి కోపం లేదు, మనం చేసే పనుల్లో కానీ మనకి ఇష్టమైన వాటిలో కానీ ఒక పారాయణలోనే ఎందుకు వస్తుంది అని మాస్టర్ గారు తెలియజేస్తూ, పారాయణ చేస్తూ ఉంటే మనకి మేలు జరుగుతుంది, కానీ దాన్ని వదిలేయటం వలన మనకి నష్టం. మనం బాబాలు ఎత్తిన పాలు పోసినట్టు. ఎందుకని ఆయన అన్నారు, నేను చెప్పినట్టు వినని వాడితో నాకేం పని, వాడి కర్మకు వాడిని వదిలేస్తానన్నారు. ఆయన ఎప్పుడూ శిక్షించడు, మన కర్మానుసారం ఎలా జరగాలో అలా జరగనిస్తాన్నారు. లేదు మనం బాబాని ఆశ్రయించామనుకోండి, ఆయన ఏం చేసైనా మనకి ఏది మంచో అది చేస్తారు అని తెలియచేసి పారాయణ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి మాస్టర్ గారు తెలియజేశారనమాట. అట్లా మనం ఎన్నో లీలలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకసారి హిందీ పండితుడైన ఆర్ రామచంద్రారెడ్డి ఒకసారి మాస్టర్ గారిని దర్శించి, మాస్టర్ గారు నాకు ఉద్యోగం లేదని తన నిరుద్యోగ సమస్యని చెప్పుకున్నారట. అప్పుడు మాస్టర్ గారు అతనితో, మీకు ఉద్యోగం తప్పక వస్తుంది, వచ్చాక నాకు తెలియపరచండి అన్నారట. ఇక్కడికి మాస్టర్ గారికి రావడానికి ముందే అతని ఫ్రెండ్ ఏం చెప్పారంటే, మీరు ఉద్యోగం లేని బాధపడుతున్నారు కదా, మీరు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోండి, అంతేకాకుండా మాస్టర్ గారి చేతుల మీదుగా కనుక మీకు బాబా ఫోటో కానీ ఏమైనా ఇస్తే, అంటే చిన్న ఫోటో అయినా ఏదైనా ఇస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది అన్నారట. అంటే మహాత్ముల స్పర్శ కలిగింది మనం పూజించుకోవడానికి కూడా. అట్లాగే అది వాళ్ళ మిత్రుడు చెప్పారు. అందుకని ఇక్కడ మాస్టర్ గారు ఆ మాట అన్న తర్వాత అతను వెళ్ళబోతూ ఉంటే అడిగారట, మీ దగ్గర బాబా ఫోటో ఉన్నదా అన్నారట. అంటే లేదని చెప్పగానే మాస్టర్ గారు ఒక బాబా ఫోటో ఇచ్చి పూజలో పెట్టుకోమన్నారు. అట్లా అతని మనసులో కోరిక అడగకుండానే ఆయనకి ఆ ఫోటో ఇవ్వడం వల్ల అది ఎంతో సంతోషంతో చేస్తే మాస్టర్ గారు చెప్పినట్లే అతనికి ఉద్యోగం వచ్చింది. అట్లానే ఇంకొక భక్తుడు ఒక సమస్య తీరడం కోసం పై అధికారుల దగ్గరికి ఆశ్రయిస్తే వాళ్ళు సహాయం చేయకపోగా అతన్ని బాగా దుర్భాషలాడి పంపించారట. అతడు వచ్చి మాస్టర్ గారికి ఆ విషయం చెప్పుకున్నాడు. మాస్టర్ గారు ఇట్లా వెళ్తే వాళ్ళు సహాయం చేయలేదు, పైగా దుర్భాషలాడి పంపించారు అంటే మాస్టర్ గారు అన్నారట, ఏం భయం లేదు, రేపు మళ్ళీ అదే అధికారుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నీకు మంచిగా మాట్లాడి చేస్తారు అని చెప్పి మాస్టర్ గారు ఆశీర్వదించారట. సరే ఇతను ముందు రోజు ఇలా గొడవ పడినా కానీ, వాళ్ళు ఇలా దుర్భాషలాడినా కానీ, తర్వాత ఇతను వెళ్తే వాళ్ళు ముందు రోజు అదేం జరగనట్టుగా అతనితో మంచిగా మాట్లాడి అతనికి వెంటనే పనిచేసి పెట్టారు. అంటే మహాత్ముల ఆశీర్వాదం ఆశీస్సులు ఉంటే ఎలా ఉంటుందో చూడండి. మరి ముందు రోజు వాళ్ళే కదా ఇతనితో ఇలా మాట్లాడింది, కానీ ఎప్పుడైతే మాస్టర్ గారు ఇప్పుడు వెళ్ళు పర్వాలేదని చెప్పారో తర్వాత వాళ్ళలో అంతటి మార్పు వచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం మా బాబా దగ్గర చూస్తాం, రఘులీలు చెప్పుకున్నాం మన ఇదే విషయంలో. అంటే ఎంత ఇదిగా ఉంటుంది, ఇక్కడి నుంచి బాబా రక్షిస్తారులే ఆశ్రయం ఒక ఆయనకి ఆశీస్సులు ఇచ్చిన తర్వాత ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా, అది ఎంతో తీవ్రమైన కేసు అయినప్పటికీ కూడా జడ్జి కేవలం
ధూమాలతో మాట్లాడి, ఓ ఇది నీ అభిప్రాయం ఏంటి, ఇది గ్రామ తగాదా అన్నావు కదా అని అది ఆ కోర్టు విచారణ కూడా లేకుండానే రిలీజ్ చేశారనమాట. అంటే ఆయన అనుగ్రహం పొందితే ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఆ గ్రామాల్లో తేలుగుట్టిన వీళ్ళందరూ వస్తూ ఉండేవారట. మాస్టర్ గారు వాళ్ళకి ఊది తీసుకొని ఆ తేలుగుట్టిన చోట స్వహస్తాలతో రాసి చేత్తో నిమిరేవారట. అంతే, ఎంతటి నొప్పైనా సరే తగ్గి సంతోషంగా తిరిగి వెళ్ళేవారు. మనం కూడా చెప్పుకున్నాం, ఆయన అవసరమైతే ప్రాణానైనా తిరిగి ఇవ్వగలరు. మాస్టర్ గారి దర్శనం కోసం హడావిడిగా లోపలికి చూడకుండా వస్తూ కుక్క పిల్లని తొక్కి ఆ కుక్కపిల్ల చచ్చిపోవడానికి కారణం అయితే వాళ్ళందరూ అయ్యో మనం షిరిడీ వెళ్తూ దత్తక్షేత్రాలు చూడాలని వెళ్తూ మనం ఈ మాస్టర్ గారిని దర్శించుకునే క్రమంలో హడావిడిలో అంటే ముందు నేను వెళ్ళాలనుకుంటూ వాళ్ళు బస్సు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఆ కుక్కపిల్ల చచ్చిపోతే మళ్ళీ వాళ్ళు బాధపడుతూ మాస్టర్ గారికి తెలియజేస్తే మాస్టర్ గారు దాన్ని తెప్పించి దానికి బాబా ఊది రాసి వాళ్ళతో మాట్లాడుతూ చిన్నగా దాన్ని నిమురుతూ ఉన్నారట. కొంతసేపటికి అది లేచి హాయిగా వెళ్ళిపోయింది. అట్లా అవసరమైతే ఆయన ప్రాణాన్ని అయినా తిరిగి తీసుకురాగలరు. అట్లానే రామిరెడ్డి గోపాలరెడ్డి గారి పాప చిన్నప్పుడు చేతిలోంచి జారి కింద పడిపోయిందట. పడిపోవటం వల్ల ఏమైంది, తలకి దెబ్బ తగిలింది. 5 సంవత్సరాలు వచ్చినా కానీ నడక రాలేదు. అంటే అప్పుడు ఇక్కడలాగా మనం అన్నీ సెక్యూర్డ్గా కార్ సీట్లలో ఇట్లా పెట్టుకొని తిరగం కదా. మన వైపు చూస్తే చిన్న పసికందైనా సరే మన చేతుల్లో తీసుకొని అక్కడ పెద్దవాళ్ళు అయ్యే వరకు అలానే జరుగుతూ ఉంటుంది. అట్లా ఒకసారి వాళ్ళ చేతిలోంచి జారి పడిపోవటం వల్ల ఆ పిల్లకి తలకి దెబ్బ తగిలింది. 5 సంవత్సరాలు వచ్చినా కానీ నడక రాలేదు. ఒకరోజు మాస్టర్ గారు వారింటికి సత్సంగానికి వచ్చారట, ఈ రామిరెడ్డి గోపాలరెడ్డి గారింటికి. సత్సంగానికి వచ్చినప్పుడు ఆ పాప చిన్నగా పారాడుతూ మాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. వస్తే ఆ పాపని చూపించి మాస్టర్ గారికి వాళ్ళు ఆ విషయం చెప్పుకున్నారట. మాస్టర్ గారు ఇలా జారి పడింది, అప్పటి నుంచి పాపకి దెబ్బ తగిలి 5 సంవత్సరాలు వచ్చినా కానీ నడక రాలేదు అంటే మాస్టర్ గారికి వాళ్ళు పాయసం నివేదన చేస్తే మాస్టర్ గారు పాయసంలోంచి కొద్దిగా తీసి ఆ పాప చేత తాగించారట. వెంటనే ఆ మరో రోజు నుంచే ఆ పాప నడవసాగింది. చూడండి అసలు ఎంత ఆశ్చర్యం. మనం అనుకునే చూస్తానికి అంత సామాన్యంగా కనబడే మాస్టర్ గారి యొక్క అద్భుత శక్తులు కానివ్వండి, ఆయన సామర్థ్యం కానీ చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మనం చూసేది నిజంగా మనకి తెలియదు అనమాట. అందుకే అంటుంది, మనం 4 లీలలు తెలుసుకొని ఆయన గురించి తెలుసుకున్నామంటే మనకి ఎలా సాధ్యం అవుతుంది. మాస్టర్ గారు మాకు తెలుసు అంటాం. తెలుసు అంటే ఏం తెలుసు మనకి నిజానికి బాబా గురించి అయినా మాస్టర్ గారి గురించి అయినా ఏ మహాత్ముల గురించి అయినా వాళ్ళ గురించి తెలుసుకునే సామర్థ్యం మనకి లేదు. అక్కడ జరిగే లీలల్ని వాటిని మనం తెలుసుకొని ఆనందించడమే తప్పించి, అంటే మనం అనుకున్నట్టుగా అవి మన స్మరణకి ఉపయోగపడతాయి వాళ్ళ గురించి స్మరించడానికి. ఇట్లా కొన్ని లీలలు. ఒకసారి మాస్టర్ గారితో పాటు కొంతమంది దత్తక్షేత్రాలకి, షిరిడీ దత్తక్షేత్రాలకి బస్సులు వేసుకొని వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళాక సడన్గా బస్సులకి టైర్లు పంక్చర్ అయ్యాయట. టైర్లు పంక్చర్ అయ్యాయి, మధ్యరాత్రి ఎక్కడో దూరంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళి అవి బాగు చేయించుకోవాలంటే కూడా టైం పడుతుంది, దగ్గరలో లేవు, ఎవరన్నా వెళ్ళి వాటి రిపేర్ చేసుకొని తెచ్చి పెట్టాల్సిందే అని ఈ మాస్టర్ గారికి తెలియజేశారంట. మాస్టర్ గారు మరి ఇప్పుడు ఇలా జరిగింది, దగ్గరలో లేవు, మనం పక్క గ్రామానికి వెళ్ళి వాటిని రిపేర్ చేసుకొని రావాలంటే ఏం పర్వాలేదు వెళ్ళి చేసుకొని రండి అని చెప్పారట. చెప్పి మాస్టర్ గారు ఆయనకి విశ్రాంతి దొరికేదే తక్కువ, హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారంట. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళని కానీ ఏంటి ఆయన ఏంటి హాయిగా నిద్రపోతున్నాడు, మనం ఇంత ఇబ్బందిలో ఉంటే మాస్టర్ గారు మనం ఏం చేస్తాం, మనం ఏదో కంగారు పడుతూ ఉంటాం. అంతా సాయిని చూసి ఆయనకి, సాయి స్వరూపానికి ఆయనకి ఎలా ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది, మనకి ఏమీ తెలియకపోవడం వల్ల ఆందోళన, అయ్యో మనం ఇలా ఇరుక్కుపోయాము నడిరాత్రిలో ఇక్కడ అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారట. అయిపోయిన తర్వాత కొంతసేపటికి ఒక లారీలు వాళ్ళ ఇటు నుంచి వెళ్తూ ఆ బస్సులు అక్కడ ఆగడం చూసి అడిగారట, ఏంటి ఇక్కడ ఆగారంటే ఇట్లా టైర్లు ఇబ్బంది అయింది అందుకని ఆగామంటే. అప్పుడు చెప్పారట, మీరు చాలా అదృష్టవంతులు, అక్కడ దొంగలు బస్సులను ఆపి వాటిని ఆపి కొడుతూ ఉన్నారు, మేము కూడా తప్పించుకొని వచ్చాము అని.
అంతా అయిపోయింది. తర్వాత అయిన తర్వాత ఆ టైర్లు రిపేర్ చేయించుకొని వచ్చిన తర్వాత తీరిగ్గా వీళ్ళు నింపాదిగా బయలుదేరారంట. అంటే ఒకవేళ వీళ్ళు కనుక ముందే వెళ్ళుంటే ఆ దొంగల చేతికి కూడా ఈ బస్సులు 2 చిక్కుండాయి అనమాట. అంటే ఆయన ఎంత దైవికంగా చూడండి, ఎలాంటి మనకేమో అది ఒక ఇబ్బందిగా కనపడుతూ ఉంది, ఒక హర్డిల్ లాగా. కానీ మాస్టర్ గారేమో వీళ్ళందరినీ అటువంటి దానికి చిక్కుకోకుండా ఆయనకి తెలుసు కాబట్టి ఏం జరగబోతుందో, మరి సర్వజ్ఞుడైన వాడు ఎలా ఉంటాడు, అందుకని అటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ప్రశాంతంగా కూర్చున్నారు. కారణం ఏంటి, ముందుకు వెళ్ళుంటే కనుక వీళ్ళు అక్కడ ఆ దొంగల చేత చిక్కేవారనమాట. అది దోచుకుంటున్న వాళ్ళకి రాళ్ళు పెట్టి బస్సుల్ని వీటిని ఆపి దోచుకుంటూ ఉన్నారు. అట్లా ఉంటుంది ఆయన యొక్క సర్వజ్ఞత. అలానే మాస్టర్ గారిని ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన గురించి తెలియని వాళ్ళు, మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు, ఇట్లా తెలియని వాళ్ళు కూడా చేస్తూ ఉండేవాళ్ళలో ఒకతను. అయితే అట్లా ఉన్నవాళ్ళు మళ్ళీ ఆయన మాస్టర్ గారు వాళ్ళ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఎంతగా మార్పు వచ్చేదో. అట్లానే ఒకతను, అతని నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు కూడా కలవడం జరిగిందనమాట. మాస్టర్ గారి ఆరాధనలో ఒంగోలులో కలవడం జరిగింది. వచ్చి తన అనుభవం చెప్తూ ఉన్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడిని నమ్మేవాడు కాదు. ఎప్పుడు స్నేహితులతోనూ సినిమా సంఘాలతోనూ పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉండేవాడు. మనం ఏమనుకుంటాం, మనం బాబానో లేకపోతే ఇంకొక దేవుడినో పెట్టి పూజ చేస్తూ ఉంటే ఇవాళ పిచ్చి తరహాగా కనపడుతూ ఉంటుంది ఈ తరం వాళ్ళకి. కానీ అదే పిచ్చి తరం మా అభిమాన హీరోలు అని చెప్పి సినిమా వాళ్ళని, క్రికెటర్లని వాళ్ళ గదుల్లో పోస్టర్లు పెట్టుకొని వాళ్ళ పటాలకి దండలేయటం, లేకపోతే మనం సినిమా వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇంకా తారాస్థాయికి పోయి ఫ్లెక్సీలకి పాలాభిషేకమను, లేకపోతే అసలు ఒక పిచ్చితనానికి కూడా ఇంకా హద్దు లేదేమో అనిపించేట్టుగా చేస్తూ ఉంటారు. అదే ఇది మనం పూజగా బాబాకో లేకపోతే మనం ఆరాధించే దేవుళ్ళకో చేస్తూ ఉంటే వాళ్ళకి పిచ్చిలా కనపడుతుంది. మరి వాళ్ళు చేసే పిచ్చి పని ఏంటి అంటే అదే. మాస్టర్ గారు అంటారు, మనం చేయటం వల్ల సాయినాథుడు మనకి రక్షణనే కల్పిస్తాడు. వీళ్ళు చేసే హీరోలు కానీ లేకపోతే వీళ్ళ క్రికెట్ స్టార్సో లేకపోతే ఫుట్బాల్ స్టార్సో ఉన్నారనుకోండి, వీడెవడో కూడా పట్టించుకోరు. వీళ్ళు ఎంత అభిమానించినా కానీ వీళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. పైగా మాస్టర్ గారు అంటారు, సాయినాథుడు లాంటి వాళ్ళు ధనాన్ని వెంట్రుక బాసి కూడా లెక్క చేయకుండా, ధాన్యపు గింజకున్నంత విలువ కూడా ఇవ్వకుండా ఆయన అన్నింటినీ తిరస్కరిస్తే వీళ్ళు మాత్రం దానికోసం ఎన్నో తెలియని పనులు చేస్తారు, ఎన్నో చెడ్డ పనులు చేస్తారు. అందరి దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది చూడండి. అయినా కానీ వాళ్ళని అభిమానించడానికి ఇది ఏది అడ్డుపడదు. కానీ ఒక సాయినాథుని పూజించడంలోనూ మిగిలిన వాళ్ళని పూజించడంలోనూ పటాలని పూజించడం ఏంటి అంటారు మాస్టర్ గారు. అంటే ఎంత మూర్ఖత్వంలో ఉంటాం మనకు తెలియకుండా. మనం అనుకుంటున్నాం, అబ్బా నేను వాళ్ళ ఫ్యాన్ అండి, లేకపోతే అదండి అని గొప్పగా చెప్తూ ఉంటాం. దానివల్ల మనకి ఏమన్నా మన జీవితంలో ఏమన్నా మార్పు ఉంటుందా? మాస్టర్ గారు అంటారు, నిజమైన హీరో అంటే సాయినాథుడు. ఆయన్ని ఆశ్రయిస్తే మన జీవితాన్నే మారుస్తాడు, ఆయన్ని పూజిస్తే మన జీవితాన్నే మారుస్తాడు. అది తెలియకుండా. కానీ ఇట్లా మనకి ఇటువంటి ఆలోచన అవగాహన లేనప్పుడు మనం చేసే ప్రతి పని మనకు గొప్పగా ఉంటుంది. అలానే ఈ సినిమా పిచ్చిలో ఫ్యాన్స్ అని, సంఘానికి నాయకుడని, సంఘానికి ఉపాధ్యక్షులని మనం చూస్తూ ఉంటాం. అటువైపు ఎంత మూర్ఖంగా ఉంటుందో. అట్లా ఈ పిచ్చి పిచ్చి గోళాలు చేస్తూ చదువు సంజయం లేకుండా ఉండేవారట. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా కానీ ఎలా ఉండేది, సినిమా కట్టడానికి అవసరమైతే ఇంట్లో వాళ్ళు పూజ చేసుకొని బాబా దగ్గర పెట్టిన దక్షిణ కూడా తీసుకొని దాంతో సినిమాలకు వెళ్ళేవాడట. మాస్టర్ గారు రాసినటువంటి లీలామృత గ్రంథాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పారాయణ చేయమన్నా ఇలాంటివి ఏమి ఇష్టం లేదని పుక్కిటి పురాణం అని విమర్శిస్తూ ఉండేవాడు. సరే, ఒకసారి వాళ్ళ నాన్నకి విసుగు పుట్టి బలవంతాన్ని షిరిడీ తీసుకువెళ్ళారట. బాబా ముందు నిలబెట్టి, బాబా ఇతను మీ బిడ్డే కానీ మా బిడ్డ కాదు, వీటి సంగతి ఇక్కడి నుంచి మీరే చూసుకోవాలి అని బాబాకి అప్పగించాడట. ఇక విసిగిపోయాడు తండ్రి. ఇంకా పెద్ద పెద్ద గొడవల్లోకి వెళ్తూ ఉన్నారనమాట. అంటే ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ చూస్తూ ఉంటాం. మరి పాత రోజుల్లో కూడా అట్లానే ఉంది. అట్లా వీళ్ళు గొడవలు బాగా పెరిగిపోయి తట్టుకోలేకపోవటం వల్ల, అంటే ఇంకా ఎంతో పెద్ద గొడవల్లోకి వెళ్ళటం వల్ల ఇక వీళ్ళ తండ్రికి వీళ్ళ వల్ల కాక తీసుకెళ్ళి బాబా దగ్గర నుంచి పెట్టి, బాబా వీడు నా బిడ్డ కాదు నీ బిడ్డే, వీటి నుంచి నువ్వు ఈ సంగతి నువ్వే చూసుకోవాలని బాబాకి అప్పగించారట. ఆ తర్వాత కొన్నాళ్ళకి మాస్టర్ గారు పక్క గ్రామానికి వస్తున్నారని తెలిసి అతని తల్లిదండ్రులు ఇతని కూడా దర్శనానికి తీసుకువెళ్ళారు. సరే, ఇక తీసుకువెళ్తే ఏమాత్రం ఇష్టం లేకుండా వెళ్తే అక్కడ మాస్టర్ గారికి చూడగానే ఆయన పట్ల, అంటే మహాత్ములు ఎలా ఉంటారో చూడండి. మనం అనుకుంటాం మనకి భక్తి కలిగిందని, మనం ప్రయత్నం ఏమి ఉండదు.
నిజమైన మహాత్ముడిని చూస్తే ఆటోమేటిక్గా మన మనసు లాగబడిపోతుంది వాళ్ళ వైపు. అట్లాగా ఆయన చూడగానే భక్తిభావం కలిగిందట. కలిగి ఆయన్ని తన గురువుగా భావించి సేవించడం మొదలుపెట్టారు. తను నిజం చెప్పండి, తన మాటలు ఏం చెప్పాడంటే, చూడగానే మాస్టర్ గారు అట్లా బస్సు దిగి వస్తూ ఉంటేట ఒక సింహం దూకి వస్తూ ఉన్నట్టుగా అనిపించిందంట. ఎందుకని? మన జీవితంలో ప్రతి క్షణము భయం, తెలియని ఆందోళన అలా ఉంటాయి మన జీవితాలు. ఎందుకని? రేపు ఏం జరగబోతుందో, మనం అప్పుడు ఎలా ఉంటామో, అప్పుడు ఖర్చులు ఎలా ఉంటాయో, అప్పటికి మన సంపాదన సరిపోతుందో లేదో, అప్పుడు మన ఆరోగ్యం ఎలా ఉంటుందో, లేకపోతే అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుందో, మనం సేవ్ చేసుకునే సరిపోతాయో లేమో, పిల్లల కాలేజీకి ఎంత పెట్టాలి, మన జీవితం అంతా కూడా ప్రతి క్షణము అలాంటి భయాలతోటి. అంటే మనం బయటికి చెప్పుకోకుండా డాంబికంగా కనపడినా కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మరుక్షణం రేపు ఎలా ఉండబోతుందో, ఇప్పుడు ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మృత్యువునే జయించిన వాళ్ళు, కాలాన్నే జయించిన వాళ్ళు, అంతటా తమనే చూసుకునే వాళ్ళకేం భయం ఉంటుంది? అందుకని మాస్టర్ గారు నడిచొస్తూ ఉంటే ఆయన గాంభీర్యంలో, ఆయన నడిచే విధానంలో ఈ ప్రకృతిలో తనకి అసలు భయం అనేది తెలియదని చూస్తూ ఉంటే దేనికి భయపడాలి? అంతా ఆయన నిండి ఉన్నవాడికి దేన్ని చూసి భయపడతాడు? అన్ని జీవుల్లోనూ, ఆఖరికి పాముల్లో అయినా విష జంతువుల్లోనైనా తననే చూసుకోగలిగిన వాడు దేనికి భయపడతాడు? మృత్యు అంటావా? మృత్యువుని ఎప్పుడో జయించారు ఆయన. అంటే మహాత్ముల స్థితి ఎలా ఉంటుంది? ఇతనికి చూడగా అనిపించిందంట, మాస్టర్ గారు ఇంత అడుగులు వేసుకొస్తూ ఉంటే ఒక పులి ధైర్యంగా, ఇతనికి భయం అంటేనే తెలియదా అనిపించేటువంటి భావన. చూడండి, ఎప్పుడు మహాత్ముని చూడనివాడు అలా చూడగానే ఆ మాస్టర్ గారు దానికి అలా ఆకర్షితులైపోయాడట. ఇక ఆయన్ని చూడాలనిపించేదట. పైకి వెళ్ళి మాస్టర్ గారికి అక్కడ విశ్రాంతి కోసం, అంటే సాయంత్రం సత్సంగం ఉందని చెప్పి మాస్టర్ గారికి విశ్రాంతి కోసం హాల్లో పైన ఏదో ఇస్తే ఆయన చూడటం కోసం ఏదో ఒక వంక పెట్టుకొని తలుపు తిరగాలి. మాస్టర్ గారు మీకు కాఫీ కావాలా, మాస్టర్ గారు మీకు అది కావాలా అంటే ఏంటి తపన మొదలైంది. ఎప్పుడైతే ఆయన ఒక్కసారి చూశారో, చూడగానే ఇక ఇతని వల్ల కావట్లేదన్నమాట. ఎట్లయినా ఆయన చూడాలని చెప్పి ఏదో ఒక వంక పెట్టుకొని, మాస్టర్ గారు మీకు ఏమైనా కావాలంటారా, మీకు ఏమైనా తీసుకురామంటారా, మంచినీళ్ళు కావాలా, కాఫీ కావాలా అని ఆయన దర్శనం కోసం తపన పడుతూ ఉన్నాడు. గేట్ దగ్గర నుంచొని లోపలికి వెళ్ళి అడగటం అట్లా. అంటే ఎటువంటి భావాన్ని నమ్మని వాళ్ళని, లేకపోతే సాయి గ్రంథాన్ని, చరిత్ర గ్రంథాన్ని, పుకిట పురాణం అన్న వాళ్ళని కేవలం ఒక గురువుని చూడటంతో అతన్ని సంస్కారాల్లో, పరివర్తనలో ఎంత మార్పు తీసుకొచ్చారు అనమాట. తర్వాత క్రమంగా అతనికి మాస్టర్ గారితో అట్లా పరిచయం ఏర్పడిన తర్వాత ఆ రోజు సత్సంగంలో కూడా మాస్టర్ గారు దీని గురించే మాట్లాడారట. మాట్లాడితే అంటే ఏంటి, ఆ టాపిక్ ఎత్తుకోవటమే సినిమా హీరోల గురించి, వీటి గురించి ఎత్తుకున్నారంట. అంటే ఇవాళ సమాజంలో ఎలా ఉన్నారు, వీళ్ళని ఆరాధించే బదులు నిజమైన హీరో ఎవరంటే మనకి సాయినాథుడు. మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి కష్టాల నుంచి అయినా రక్షిస్తారు. అంటే ఆయన యొక్క సమర్థత తెలుసు. ఇక్కడ కూర్చొని మనం చేస్తూ ఉంటే ఆయన ఎలాంటి దివ్య మహత్తరమైన జీవితం గడిపారు, మనకి ఎలా ఉపయోగపడతారు, మన ఆధ్యాత్మికంగా ఎలా ముందుకు తీసుకువెళ్తారు, ఆయన ఆరాధిస్తే మనకి బాగుంటుంది. కానీ ఇలా మనం సినిమాల పిచ్చిలో పడి నేను వాళ్ళ ఫ్యాన్స్ అంటే నేను వీళ్ళ ఫ్యాన్స్ అంటే అని మధ్యలో ఇలాంటి ఫైట్లు చేసుకుంటూ డిస్కషన్స్లో కానీ ఆర్గ్యుమెంట్స్లో కానీ మనం ఇవన్నీ మనమేనా చేసిందని నిజంగా వెనక్కి తిరిగి చూస్తే మనం ఎంత ఫూలిష్గా బిహేవ్ చేసామో అనిపిస్తుంది. ఎందుకని వాళ్ళెవరో అక్కడ సినిమాలు వాళ్ళ ప్రవృత్తి కోసం, అంటే వాళ్ళ వృత్తి కోసం చేసుకుంటూ ఉంటే దానికోసం మనం కొట్టుకోవడం ఏంటి? మనకి బోరు కొడితే కొంచెంసేపు చూస్తాం, బాగుంటే నచ్చుతుంది, లేకపోతే లేదు. కానీ కంపారిజన్లు వాడికంటే వీడు బాగుంటాడని, లేదా వీడికంటే వాడు చేస్తాడని ఇలా మూర్ఖత్వంగా మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. కానీ చూసేటప్పుడు మనం చేసినప్పుడు మాత్రం తెలియకుండానే చేసాం. అందుకని దీనికంటే మాస్టర్ గారు అన్నారంట, ఇట్లా సినిమా వాళ్ళ కోసం వీళ్ళ కోసం కొట్టుకునే కంటే నిజమైన హీరో మనకి సాయినాథుడు, దత్తస్వామి. వాళ్ళని ఆశ్రయిస్తే, వాళ్ళని పూజిస్తే మన జీవితాలు ఎలా మార్చగలరో అని మాస్టర్ గారు ఇవాటి యువతరాన్ని గురించి చెప్తూ ఉన్నారట. చెప్తూ ఉంటే ఇతనికి వింటూ ఉన్నప్పుడు ఏమనిపించింది, ఏంటి మా అమ్మ నాన్న నా గురించి అంతా మాస్టర్ గారికి చెప్పేశారా, అసలు ఈ మాస్టర్ గారు ఏంటి ఎత్తుకోవటమే, ఇంకా ఆయన వైపు చుట్టానికి కూడా మనసు అంటే భయపడుతున్నారు. అంటే అదంతా చదివేసి తనేమనుకుంటున్నారు, మాస్టర్ గారు సర్వగుడే చెప్తున్నారు అనుకోకుండా వాళ్ళ అమ్మా నాన్న ముందే చెప్పేసేట్టున్నారు నా గురించి, అందుకే ఆయన ఈ టాపిక్కి ఎత్తుకున్నారు అని చెప్పి అనుకుంటున్నారంట. నిజమైన గురువు ఎలా ఉంటాడు అంటే అలా ఉంటుంది. మనం చెప్పుకుంటే కాదు, మన మనసులో ఉన్న ఆలోచనలు మనని సంస్కరించాలంటే మనకి ఏం చెప్పాలో తెలిసి ఉంటుంది. అందుకనే గ్రంథాల కంటే మనం గురువుని ఆశ్రయించాలన్నమాట. అందుకే గురువు ద్వారానే వినాలి. కానీ శాస్త్రాలు కానీ ఏవైనా మనగా మనం తెలుసుకోవాలని తపన పడి పిచ్చితనం చేసుకుంటే నాకు తెలుసు అన్న మూర్ఖత్వమే పెరుగుతుంది తప్పించి తెలుసుకోవడం అనేది ఎలా సాధ్యం కాదో మనం చెప్పుకున్నాం. అట్లాగా అతను ఆశ్చర్యపోయాడంట. అంటే మా అమ్మ నన్ను అన్నీ చెప్పేశారు, అందుకే ఇక మాస్టర్ గారిని చూడటానికి కూడా తలెత్తడానికి కూడా ఒక రకంగా అంటే ఏంటి, మన గురించి అన్నీ చెప్పేశారనుకోండి, ఇప్పుడు మనం ఏ మొహం పెట్టుకుని ఆయన్ని చూస్తాం అనేట్టుగా అయిపోయిందట.
అంత అయిపోయిన తర్వాత మేమెందుకు చెప్పాము, అలా ఏం చెప్పలేదన్నారట. అంటే అతనికి అటువంటి ఆలోచనని కలగజేశారు. మనం కూడా ఆలోచించుకోవాలి. వృధాగా గడిపే సినిమాల కోసమో లేకపోతే ఈ మనం వేరే వాటి కోసం వ్యర్థంగా గడిపేది, మనకి ఎటువంటి లాభం లేని వాటి గురించి వాదించుకోవటం, డిస్కస్ చేసుకోవటం, దాన్ని మనం గొప్పగా ఏదో అనుకోవటం, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఎంత వేస్టో మనకు అర్థమవుతుంది అనమాట. అట్లా మాస్టర్ గారు అతనికి ఆ సత్సంగంలో అది చెప్పి తర్వాత బాబా వైపుగా చెప్పుకుంటూ వచ్చారట. అప్పుడు ఒక్కసారి ఇంకా తెలియకుండా ఇంకా ఆ తర్వాత మాస్టర్ గారు తన జీవితంలోకి వచ్చిన తర్వాత లీలామృతం గురుచరిత్ర ఎన్నోసార్లు పారాయణ చేస్తే కానీ మన గురువు లభ్యం కారు, కానీ నాకు అదృష్టం కొద్దిగా అలా లభించారు అని తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత అప్పుడు దాకా చదువు సంధ్యలు లేకుండా ఉన్నవాడు కూడా తర్వాత మాస్టర్ గారి అనుగ్రహంతో డిగ్రీ కంప్లీట్ చేసి MBA చదివి తర్వాత ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాడంట చదువులో కూడా. ఇంకా తర్వాత అతని ప్రయత్నమేమి లేకుండానే మంచి ఉద్యోగం వచ్చి ఇవాళ తన జీవితం మార్పు మొత్తానికి మాస్టర్ గారే అని. అతను చెప్పిన మాట నన్ను ఒకటి బాగా కదిలించి వేసింది అనమాట. అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నారు, నాకు దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు అనుకునేవాడు, అతను హైదరాబాద్లో ఉండేవారు అనమాట. నాకేముందండి, రాత్రి ఎక్కితే పొద్దున్నే నేను దేవుడిని చూడగలను అన్నారట. అంటే నేను రాత్రి హైదరాబాద్లో బస్సు ఎక్కి ఒంగోలు వెళ్ళగలిగితే నేను నా దేవుడిని చూడగలను, దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు అనుకున్నాను, కానీ నాకు రాత్రి బస్సు ఎక్కి పొద్దున ఒంగోలులో దిగితే నాకు దేవుడిని చూడగలను అని. చూడండి, ఎంతటి ఆలోచన లేకుండా ఎంతటి ఇదితో జీవించే వాడిని సైతం ఒక గురువు ఎలాంటి మార్పు తీసుకురాగలరు, ఎంత సంస్కరించగలరు. ఇవాళ తన జీవితం అంతా కూడా మాస్టర్ గారి భిక్షే అని, ఇవాళ దేనికి పనికి రాకుండా చదువు సంధ్యలు లేకుండా ఉన్న వాడిని ఎన్నిసార్లు పాపం వాళ్ళ నాన్న ఎంత తపన పడి చేసినా కానీ కొంచెం కూడా దానిలో శ్రద్ధ చూపిన వాడిని మాస్టర్ గారి జీవితంలోకి వచ్చిన తర్వాత అతన్ని ఎంతగా సంస్కరించి ఇవాళ అతను ఆనందంగా జీవితం గడుపుతూ ఉన్నాడు అనమాట. అట్లా గురువు యొక్క అనుగ్రహం మాస్టర్ గారు ఎంతగా ప్లే చేసేవారో మనకి అర్థమవుతూ ఉంది. అంటే తపన పడిపోయాడంటే మాస్టర్ గారిని చూడాలని. అంతేకాకుండా అతనికి కలిగిన దివ్యమైన భావం, దేవుణ్ణి కావాలంటే నేను రాత్రి బస్సు ఎక్కితే పొద్దున్నే ఒంగోలు తీసి చూడగలను అనే భావం నన్నైతే కదిలించి వేసింది అనమాట. ఆ భావం కలగాలంటే ఎంత అదృష్టం ఉండాలి జీవితంలో, ఎన్ని సాధించుకుంటే మన ప్రయత్నం లేకుండా మనకి గురువు మన దగ్గరికి రాగలగాలి. అంటే గతంలో మనం చేసుకున్న మంచి కర్మలు ఏవైనా మన ఇటువంటి సాంప్రదాయాన్ని గురువుని పూజించి ఉంటే అప్పుడు మనకి ఇలాంటి వాళ్ళు లభ్యం అవుతారు. అది అట్లానే ఒకసారి హైదరాబాద్కు చెందిన సావిత్రి అనే వాళ్ళ దంపతులు ఒకసారి తిరుపతి వెళ్ళారట. వాళ్ళు తిరుపతి గర్భగుడి దగ్గర ఆంజనేయ స్వామి స్తంభాన్ని ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. మనం చూసే ఉంటాం, పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉంటే ఆవిడకి అనుకోకుండా దృష్టి కొంచెం దూరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీద పడింది. ఆవిడ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే దూరంలో చూస్తే ఎవరో ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీద పడేసరికి ఆయన్ని చూస్తే ఆయనేమో పంచి కట్టుకొని తెల్లని బనీని వేసుకొని నుదుట నామం పొడుగ్గా పెట్టుకొని ఉన్నారట. ఆయన వీరి వైపే నవ్వుతూ చూస్తూ ఉండేసరికి, అంటే ఆవిడ అలా చూశారు కదా, ప్రత్యేకంగా ఆకర్షించబడ్డట్టుగా ఎవరి ఈయన మా వైపు ఇలా చూస్తున్నారు అని ఆలోచిస్తూ ప్రదక్షిణాలు పూర్తి చేసి ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేసరికి ఆయన అటువైపు తిరిగి నిలబడ్డారు. కొద్దిసేపు తర్వాత ఇవైపు తిరిగి దక్షిణీయమన్నట్లుగా చేయి చాపారట. ఆమె దక్షిణ సమర్పించుకోగానే తీసుకొని ఆయన వేగంగా వెళ్ళిపోయారు. ఆవిడకి ఆశ్చర్యం వేసింది, ఆయన ఎవరు అని ఆశ్చర్యపోయి చుట్టుప్రక్కల చూస్తే మళ్ళీ ఆయన కనిపించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీ సాయిబాబా పత్రిక చూసిందంట. మనకి ఒంగోలు నుంచి మాస్టర్ గారి పత్రిక వస్తుందన్నమాట. ఇప్పుడు సాయిబాబా అనే పత్రికలో మాస్టర్ గారి ఆర్టికల్స్, భక్తుల అనుభవాలు, ఇతర మహాత్ముల చరిత్రలు, వాటి గురించి మాస్టర్ గారి ఎస్ఎస్సి ఉంటాయి అన్నమాట. అట్లా ఆ పత్రిక చూస్తే అందులో మాస్టర్ గారి చిత్రపటం చూసి అప్పుడు గుర్తించిందంట. అంటే ఇవిడ ఎవరో తెలియదు, అనుకోకుండా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా పత్రికలో, ఒంగోలు నుంచి వచ్చే బాబా పత్రికలో మాస్టర్ గారి ఫోటో చూసి మొన్న తిరుపతిలో దర్శనం ఇచ్చింది ఈయనే అని అప్పుడు గుర్తించింది. అంటే ఆ మాస్టర్ గారిని దర్శించకముందే ఆయనే ఆమెకు స్వయంగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. వాళ్ళకేంటి, దేహానికి బదులుగా జీవించేవాళ్ళు కాదు, ఏ సమయంలోనైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రూపాన్ని తీసుకొనైనా రాగలరన్నమాట. మాస్టర్ గారు విద్యానగర్లో లెక్చరర్గా ఉన్నప్పుడు మాస్టర్ గారి దగ్గర చదువుకుంటుండే ఒక స్టూడెంట్ రఘురామరాజు అనే అతను మాస్టర్ గారి దగ్గరికి తరచూ వస్తుండేవాడట. వచ్చి మాస్టర్ గారిని సేవిస్తూ ఉంటే అతనికి ఒక
శారీరక సమస్య గురించి తూర్పుగోదావరి జిల్లాలోని అజీజ్ బాబా అనే ఆయన దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఆయన దగ్గర ఉన్నాడట. తూర్పుగోదావరిలో అజీజ్ బాబా అనే దగ్గరికి ఆయన ఏం చేశారు, ఇతనికి ఖురాన్లోని ఒక మంత్రం రాసిచ్చి దాన్ని జపించుకోమని చెప్పారట. అయితే జపించుకున్నా కానీ అతనికి ఏం ఫలితం కనిపించలేదు. తర్వాత అతడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వస్తే మాస్టర్ గారు అన్నారట, ఆయన నీకు ఇచ్చిన మంత్రం ఏమిటి అని అడిగారట. అంటే మాస్టర్ గారు ఆయన ఎవరికి చెప్పవద్దన్నారు, మీకు కూడా చెప్పొద్దన్నారు అన్నారట. అనగానే అలాగా అంటూ మాస్టర్ గారు ఇంట్లో నుంచి ఒక పాత సిగరెట్ ప్యాకెట్ తెప్పించారట. ఆ సిగరెట్ ప్యాకెట్ అది పాత ఏదో ఒకటి ఉంటే అది తెప్పించారట. తీసి అదేనా ఆయనకి ఇచ్చిన మంత్రం అంటూ అతని చేతికి ఇచ్చారు. ఆ ప్యాకెట్ చూసేసరికి ఆ మంత్రం రాసి ఉంది. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, మాస్టర్ గారికి బాబాకి ఎలా ఉండేది అంటే, మాస్టర్ గారు బాబా ఎవరికైనా స్వప్నంలో కనపడేదన్న మంత్రం చెప్తే మర్చిపోతే వాడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారు బాబా ఏదో అరబీలో మంత్రం చెప్పారు, నాకు అది గుర్తులేదంటే, అలాగే అమ్మ పర్వాలేదులే అని చెప్పి మాస్టర్ గారు రాసి ఇచ్చేవారట. అంటే వాళ్ళ ఆంతర్యం ఎలా ఉంటుందో చూడండి. అంటే ఆయన సాయి స్వరూపమే. అలా ఇక్కడ అజీజ్ బాబా ఏదో మంత్రం రాసిస్తే, పైగా ఈ మంత్రం నువ్వు ఎవరికి చెప్పొద్దంటే, మాస్టర్ గారు అడిగిన తర్వాత కూడా మాస్టర్ గారు ఎవరికి చెప్పొద్దన్నారు, మీకు కూడా చెప్పొద్దన్నారంటే అట్లాగా అన్నారట అని ఓ పాత సిగరెట్ ప్యాకెట్ అక్కడ పడి ఉంటే అది తెప్పించారు ఇంట్లోంచి. తెప్పించి ఇదేనా మంత్రం అన్నారంటే, అంటే దాని మీద ఆ మంత్రం రాసి ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు మాస్టర్ గారు ఎంతటి వారో అర్థమైంది అనమాట. అంటే అతడు అజీజ్ బాబా దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఉంటారని, ఆయనకి ఆ మంత్రమే ఇస్తారని మాస్టర్ గారికి ముందే తెలుసు అనమాట. ఇంకా గమ్మత్ ఏంటంటే, మాస్టర్ గారు సమాధి చెందిన తర్వాత కూడా ఒంగోలులో మాస్టర్ గారి సమాధి మందిరానికి చూడండి ఎంతటి అదృష్టం అంటే, మాస్టర్ గారి సమాధి బాబా ఒంగోలు మందిరంలో జరిగిందనమాట. ఇటు పక్కన బాబా మందిరంలో ఓ పక్కన మాస్టర్ గారి సమాధి ఉంటుంది. మరి ఎంతోమంది భక్తులు అక్కడికి వచ్చి మొదట్లో అయితే అక్కడే నిద్ర చేసేవాళ్ళు. ఇప్పుడు అనుమతి లభించడం కష్టం, కానీ ఎంతోమందికి దివ్యమైన అనుభవాలు ఇలాంటివే మనం పూర్ణానంద స్వామిలో కూడా చూస్తాం అనమాట. ఆయన సమాధి దగ్గరికి కూడా ఎలా ఉంటారంటే, మధ్యరాత్రికి ఎప్పుడో పైనుంచి దిగొచ్చినట్టు దిగొచ్చేవాడట. దేవతలు కానివ్వండి పుష్పాలు పట్టుకొని ఎంతోమంది దివ్యమైన ఋషులు వచ్చేవాళ్ళట, లేకపోతే దివ్యమైన పైనుంచి అప్సరస కన్యలు లాంటి వాళ్ళు వచ్చేవారట. దివ్యాంగంలో వచ్చి ఆయన సమాధికి అభిషేకం చేసి అట్లా వెళ్తూ ఉండేవారట. అది స్వామీజీ చేతిలో చూస్తాము, పూర్ణానంద స్వామీజీ చరిత్రలో. అట్లాగే భరద్వాజ మాస్టర్ గారి కూడా అట్లా 1993లో ఒకసారి ఒక భక్తుడు మాస్టర్ గారి సమాధి వద్ద నిద్రించాలని పర్మిషన్ తీసుకుని అక్కడ పండుకున్నాడు, కానీ మెలకుగానే ఉన్నాడట. ఉంటే రాత్రి 1 గంట ఆ సమయంలో 2 దేవతా స్త్రీలు చేతిలో పువ్వులు పండ్లు తీసుకొని సమాధి వద్దకు వచ్చారు. మాస్టర్ గారు సమాధి మీద కూర్చొని ఉన్నారు. మనం ఏమనుకుంటున్నాం, తెలియకపోతే ఆ మాస్టర్ గారు 1989లో సమాధి అయిపోయారంటే అనుకుంటాం. వాళ్ళు మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, మరణాన్ని జయించిన వాళ్ళే మహాత్ములు అంటే. వాళ్ళకి దేహాన్ని చాలిస్తారే తప్పించి వాళ్ళు ఎప్పుడూ నిత్యం ఉండేవాళ్ళే అనమాట. అందుకనే సాయి ఏమన్నారు, నా సమాధి అనంతరం నేను అప్రమత్తుండే, అవసరమైతే కర్రతో కొడతానని కూడా అన్నారు ఆయన. అంటే ఏంటి, ఆయన తర్వాత అందుకే సాయి సంస్థానంలో ఆయన తర్వాత ఆయనకి ఎవరు వారసులు లేరు. ఎందుకని, ఎప్పుడు ఉండేవాడికి వారసులు ఎలా ఉంటారు. అలాగే ఇక్కడ మాస్టర్ గారి సమాధి దగ్గర కూడా అట్లా వాళ్ళకి సడన్గా అటువంటి దివ్యమైన అనుభవం కలిగిందట. అప్పుడు మాస్టర్ గారు ఏమో సమాధి మీద కూర్చొని ఉన్నారు. వారిద్దరితో పాటు 2 మహర్షులు కూడా వచ్చి పూజ మాస్టర్ గారికి స్వాగత గీతాలు పాడుతూ ఉన్నారు. వారంతా మాస్టర్ గారికి పూజ చేసి హారతలు ఇచ్చారు. ఈ దవ్య దర్శనాన్ని కన్నులారా తొలగించిన అతడు ఆనంద పారవశ్యం చెందాడు. మనం శ్రీగురు చేతిలో కూడా చూస్తాం. శ్రీగురుడు ఆ గ్రామస్తులు తెలియకపోతే ఏమనుకుంటున్నారు, ఈయనేంటి మనకి భిక్షకు రాకుండా అక్కడే ఉంటున్నారు అనుకుంటున్నారు. ఆయన గమనించాలని ఒకతన్ని పెడితే అతను గమనిస్తూ ఉంటే ఎక్కడి నుంచో యోగినులు వచ్చి ఆయన సేవ చేసి ఆయన్ని ప్రార్థన చేసి ఆయన మళ్ళీ నదీ గర్భంలోకి తీసుకువెళ్ళి అక్కడ పూజించి తీసుకొస్తూ ఉన్నారు. అంటే తెలియకపోతే మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఆయన భిక్ష కోసం ఏదో వస్తూ ఉన్నట్టు. కానీ అందరికీ అన్ని ఇవ్వగలిగిన వాడికి ఆయన ఎవరు ఇవ్వగలరు భిక్షకి. కానీ ఆయన భక్తికి లోపడతాడు. వాళ్ళందరూ వచ్చి ఆ యోగినులు వచ్చి ఆయన సేవించి అలా తీసుకువెళ్ళి ఆయనకి పూజ చేసి ఆయనకి సమర్పించేవారనమాట. అట్లాగే ప్రకృతి అంటే బాబా మనం చెప్పుకున్నాం, వర్షాలు దగ్గరికి వచ్చేసరికి పడాలన్నా కానీ ఆగాలన్నా కానీ ఆయన సంకల్పం మాత్రాన భగవంతుడా వర్షం వాపు నా బిడ్డలు బొంబాయి చేరాలంటే వర్షం ఆగిపోయేది. లేదు వర్షం కావాలనుకోండి, మనం పూర్ణానంద స్వామి చేతిలో చూస్తాం. ఒక స్వామీజీ భక్తుడు
ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి స్లాబ్ వేసిన తర్వాత, అంటే తను వేరే చోట ఉంటున్నాడు, ఇక్కడ స్వామీజీకి దగ్గరలో ఉండాలని ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆ ఇంటికి వాళ్ళు నీళ్లు పెట్టేవాళ్ళు పెట్టకపోతే అయ్యో ఇప్పుడు ఎట్లా ఎండిపోతుందని స్వామి సడన్గా ఒకరోజు వర్షం కురిపించారట. కురిపించి పక్కన భక్తులతో అన్నారట, చూడండి వాళ్ళు ఎలా ఉంటారు, ఏది చేసినా కానీ మళ్ళీ మనకి వాళ్ళు చేస్తున్నట్టుగా తెలియనివ్వరు, ఏంటి అకాలంగా వర్షం పడుతుంది అని. వెంటనే ఓహో సుధాకర్ బాబు ఇల్లు కట్టుకున్నాడు కదా, స్లాబ్కి నీళ్ళు అవసరమై ఉంటాయి అన్నారట. అంటే వాళ్ళ సంకల్పం మాత్రానే. అలానే ఇంకొక ఇల్లు కూడా చెప్పుకున్నాం, స్వామీజీ ప్రయాణం చేస్తూ మద్రాసు వెళ్ళాలన్నట్టు వెళ్తూ ఉంటే మధ్యలో ఒంగోలు దాటిన తర్వాత సింగరాయకొండ దగ్గర అంతా ఏదో స్ట్రైక్ జరుగుతూ రూట్ అంతా ఆపేశారట. ఎండ తీవ్రంగా మండిపోతూ ఉంది, ఎంతసేపటికి కదలనివ్వట్ల. ఆయన ఒక్కసారిగా వరుణ్ ఏం చేస్తున్నాడు అనగానే తీవ్రంగా వర్షం పడి ఎటువంటి అటు చల్లజరేపారట. రోడ్ అంతా క్లియర్ అయిపోగానే స్వామీజీ వాళ్ళు అంటే ఆ ఎండలో ఇంకెంత తీవ్రంగా ఉంది, అప్పుడు ఇంకా ప్రశాంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారట. అట్లాగా ప్రకృతి అంతా కూడా వాళ్ళ సంకల్పం మాత్రాన్ని నడుస్తూ ఉంటుంది. పంచభూతాలు వాళ్ళ అధీనంలో ఉంటాయి, మహాత్ములైన వాళ్ళ అధీనంలో. అట్లానే మాస్టర్ గారి దగ్గరికి ఒకసారి కొంతమంది భక్తులు వచ్చి, మాస్టర్ గారు వర్షాలు లేక రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు, ఎలాగైనా వర్షం వచ్చేట్లు చేయండి అన్నారట. మాస్టర్ గారిని ప్రార్థిస్తే మాస్టర్ గారు అలాగే అయినట్లు తలూపారట. వెంటనే 3 రోజులు సమృద్ధిగా వర్షం కురిసింది. అంటే మాస్టర్ గారు ప్రకృతిని ప్రకృతి అంతా కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు ఒకసారి ఆ స్థాయికి చేరాక, అయితే వాళ్ళు మా ఆధీనంలో ఉంది అని ఆడించేట్టుగా ఉండరు. వాళ్ళంతటా కూడా అంతటా ప్రకృతి అంతా వాళ్ళే నిండి ఉంటారు. మనం గురుధ్యాన శ్లోకంలో చెప్పుకునేది అదే, ప్రకృతి అంతా కూడా తమలోనే ఉంటుంది. అలానే ఒకసారి మాస్టర్ గారు సత్సంగానికి ఒంగోలు ఆహ్వానిస్తే అక్కడ ఒక్కసారిగా వర్షం విపరీతంగా, వాళ్ళంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత విపరీతంగా మేఘాలంతా బట్టి వర్షం కుండపోతేగా వర్షం ఆరంభమైందట. అయ్యో మర్నాడు సత్సంగం ఉంది, మాస్టర్ గారిని పిలిచాం, అంటే విద్యానగర్ నుంచి వచ్చారు మాస్టర్ గారిని పిలిచాం, ఇంత పెద్ద వర్షం పడితే మనం ఎలా సత్సంగం నిర్వహించాలని చెప్పి ఇంకా మనం చేసేది ఏం లేదు, మనం ఆయనకే చెప్పుకుందామని వెళ్ళి మాస్టర్ గారికి చెప్పుకున్నారట. మాస్టర్ గారు ఇట్లా జరిగింది, మీరే దయ చూడాలి, ఎట్లా రేపు సత్సంగం అంటే మీరే ఎలాగోలా బాబాతో చెప్పి వర్షం ఆగేలా చేయండి అన్నారట. సరే మాస్టర్ గారు లోపలికి వెళ్ళి బాబా ముందు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారట. కొంతసేపటికి ఒక్కసారిగా ఇక మాస్టర్ గారు ఒళ్ళంతా తడిచిపోయినట్టుగా అయిపోయిందట. తర్వాత ఒక అరగంటకి మాస్టర్ గారు ధ్యానం నుంచి బాస్మతిలోకి వచ్చేసరికి ఆ వానంతా తగ్గుముఖం బట్టి కొంతసేపటికి సూర్యుడు వచ్చాడట. మళ్ళీ చూడండి గమ్మత్తు, అంత పెద్ద వర్షం తర్వాత అప్పుడు వీళ్ళు సంతోషంగా వాళ్ళ కార్యక్రమాలని నిర్వహించుకున్నారు. అంటే రైతులేమో వర్షం లేదని బాధపడుతూ ఉంటే అలాగే అన్నారు. 3 రోజులు కుంభవృష్టిగా పడిందట వర్షం వాళ్ళకి. అలాగే వర్షం బాగా పడుతుంది మాస్టర్ గారు, రేపు సత్సంగ కార్యక్రమం పెట్టుకున్నాం, ఎంతో ఏర్పాట్లు చేసుకున్నాం, అది ఎక్కడ జరగదో అని బాధపడుతూ ఉంటే మాస్టర్ గారు ధ్యానంలో కూర్చొని ధ్యానం నుంచి అరగంట సేపు ధ్యానం నుంచి లేచేసరికి ఒళ్ళంతా తడిచిపోయినట్టుగా అయిపోయిందట. అక్కడ బయట వర్షమేమో ఆగిపోయి మళ్ళీ సూర్యుడు వచ్చాడట. అట్లా ప్రకృతి శక్తులన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. అందుకే అంటుంది, మనం మాస్టర్ గారి గురించి 4 లీలలు తెలుసుకొని లేకపోతే ఇలా చెప్పుకొని మనకి మాస్టర్ గారు తెలుసు అంటే మనకి ఏం తెలుసు, మనకి ఏమీ తెలియదు. కావల్లో ఉంటున్న సాయి మాధురి అనే ఆవిడ స్వప్నంలో ఒకసారి ఆవిడకి స్వప్నం వచ్చిందట. ఆ స్వప్నంలో ఏంటి, శివాలయానికి వెళ్తే అక్కడ ఆమెకు శివుడి స్థానంలో పూజశ్రీ మాస్టర్ గారు దర్శనమిచ్చారు. చూడండి, ఆవిడకి స్వప్నంలో శివాలయానికి వెళ్తే శివాలయంలో అక్కడ మాస్టర్ గారు దర్శనమిచ్చారట శివుడి స్థానంలో. ఆయన తలపై జటాజూటము, అందులో నుండి గంగా ప్రవహిస్తూ ఉంది. చేతిలో త్రిశూలంతో ఆయన ఎంతో కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నారు. ఆమె ఆశ్చర్యంతో అక్కడ పూజారి అడిగిందంట, అదేంటండి ఇక్కడ పూజశ్రీ మాస్టర్ గారు ఉన్నారేంటి, ఇక్కడ శివుడు కదా ఉండాల్సింది, ఇక్కడ మాస్టర్ గారు ఉన్నారేంటి, మీరు చూస్తున్నారా, మీకు కూడా కనపడుతున్నారా అక్కడ అందట. అంటే ఈవిడ స్వప్నంలో శివాలయానికి వెళ్తే ఆవిడకేమో శివుడి స్థానంలో మాస్టర్ గారు ఉన్నారట. పైగా ఎలా ఉన్నారు, జటాజూటం, త్రిశూలం, మళ్ళీ అందులోంచి గంగ వస్తూ ఉందట. ఆవిడకి అనుమానం వచ్చి ఇక్కడ శివుడు కదా ఉండాల్సింది, మాస్టర్ గారు ఉన్నారే అని అడుగుతూ ఉంటే అని పూజారిని అడుగుతూ ఉందట, మీకు కూడా కనపడుతుందా, నా ఒకదానికే కనపడుతుందా అని. అంటే ఇంతలో మాస్టర్ గారు ఆమె తలపై తమ అమృత హస్తం ఉంచారు. ఆమె పూజారి గారు ఇద్దరు కూడా ఇద్దరి పక్కన కూర్చొని మాస్టర్ గారి పక్కన కూర్చొని ధ్యాన నిమగ్నయ్యారు. ఇంతలో మెలకు వచ్చింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే, సద్గురువు సకల దేవతా స్వరూపం.
మనం పదే పదే చెప్పుకుంటున్నాం, శ్రీ గురుడైనా బాబా చేతులైనా మనం తెలుసుకునేది అదే, సద్గురువుని పూజిస్తే సకల దేవతల్ని ఆరాధించినట్టే. సద్గురు అనేవాడు సకల దేవతా స్వరూపం అయి ఉంటాడనమాట. అందుకని ఆయన త్రిమూర్తుల స్వరూపం. మాస్టర్ ఇట్లా మనం గత వారం చెప్పుకున్నాం, పాగలపాడు బాబు గారు అంతటి వారు గురువు గారు గాయత్రి సిద్ధ పురుషుడు. ఆయన ఏం చెప్పారు, నాకు భరద్వాజ శంకుచక్రాలతోటి విష్ణువులా దర్శనం ఇచ్చారన్నారు. ఆయనకేమో ఆయన విష్ణుమూర్తిలా కనపడ్డారట. చూడండి, ఇక్కడేమో ఈ భక్తురాలికి ఆయన శివుడిగా కనపడుతూ ఉన్నారు. మనం ఇట్లానే మాస్టర్ గారు పరిచయం చేసిన అవధూతల్లో ఇంకొక ఆయన గొలగమూడి వెంకయ్య స్వామి. నెల్లూరు దగ్గర గొలగమూడి అనే గ్రామం ఉంది. అందరూ ఆయన పిచ్చి వెంకయ్య అనేవారు. మాస్టర్ గారు అన్నారు, ఆయన పిచ్చి వెంకయ్య కాదు, మన పిచ్చి తగ్గించడానికి వచ్చిన అవధూత ఆయన వెంకయ్య స్వామి. అంటే అవధూత ఎలా ఉంటారు, మనం చెప్పుకున్నాం, చీరాల స్వామి గురించి చెప్పుకుంటూ చూసేవాళ్ళు ఆయన పిచ్చివాడు అనుకునేవారు. మాస్టర్ గారికి మొదటిసారి చీరాల హాస్పిటల్లో చెప్పినప్పుడు కూడా ఆయన ఎవరైతే మాస్టర్ గారికి మొదటిసారి ఆయన గురించి చెప్పాడు, ఆయన కూడా అదే చెప్పారు, ఆయన పిచ్చివాడు అంటూ ఉంటారు, కొంతమంది ఏమో కాదు గొప్పవాడు అంటూ ఉంటారు, మీరే చూసి తెలుసుకోండి అన్నారట. అంటే నిజమైన మహాత్ముడు మనకి పిచ్చివాడిలాగా అనిపిస్తూ ఉంటారు. సాయి అంతటి వాడిని కూడా వీళ్ళు చాలా కాలం ఈయన నిజమైన మహాత్ముడా పిచ్చివాడా, ఈయన రాళ్ళు విసురుతూ ఉంటాడు, లేకపోతే చెడ్డగా తిడుతూ ఉంటాడు, అనవసరంగా కోపడుతూ ఉంటాడు, ప్రకృతి వైపు చూసి శక్తులలాగా అరుస్తూ ఉంటారు. అంటే నిజమైన అవధూతలు ఎలా ఉంటారో మనకి తెలియకపోవటం వల్ల మహాత్ముడు లభించినా కానీ పిచ్చివాళ్ళు అనుకుంటాం. అలానే మహాత్ముడు, కొంతమంది పిచ్చివాళ్ళని చూసి కొంతమంది మహాత్ముడు అనుకుంటారు, రెండు రకాలుగా మోసపోతూ ఉంటారు. అందుకని మనం అవధూతలు ఎలా ఉంటారో తెలుసుకోవాలన్నమాట. బాలోన్మత్త పిశాచ అని ఆయన శంకరాచార్య స్వామి చెప్పినట్టుగా అట్లా ఉంటారు. అట్లా ఈ వెంకయ్య స్వామిని కూడా వీళ్ళందరూ పిచ్చివాళ్ళు అనుకునే రోజులు అనమాట. కాదు, ఆయన మన పిచ్చి దక్కించడానికి వచ్చిన ఆయన వెంకయ్య స్వామి అని చెప్పి మాస్టర్ గారు ఆయన లోకానికి మహాత్ముడిగా ప్రకటన చేశారనమాట. ఒకసారి ఆయన దర్శనం కోసం మాస్టర్ గారు వచ్చారట. గొల్లగూడి వెళ్తే అక్కడ మాస్టర్ గారు తెలిసిన వాళ్ళు అంత దూరంలో ఉండగానే ప్రజలందరూ పరుగును వచ్చి మాస్టర్ గారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఉన్నారట. అంటే మాస్టర్ గారు తెలుసు కదా, ఈయన మాస్టర్ గారి గురించి తెలిసిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మాస్టర్ గారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అక్కడ గొలగమూడి వెంకయ్య స్వామి శిష్యుడైన రోసయ్య ఉన్నారట. ఆయన ఏమనుకున్నాడు, అంత గొప్పవాడైన వెంకయ్య స్వామి వారే నమస్కారం చేయించుకోరు, ఈ భరద్వాజ ఎంత, ఈయన శక్తి ఏ పాటిది, ఏకంగా అందరూ ఈయన పాదాలకి అందరికీ పాదాలు అప్పగించి నమస్కారాలు చేయించుకుంటున్నారే అనుకున్నాడట. అంటే మనం అనుకుంటాం నమస్కారం చేయించుకోవడం తేలికని, కానీ బాకలవాడు బాబు గారు అంటారనమాట, నమస్కారం చేయించుకోవడం అంటే తేలిక కాదు, ఊరికే ఏదో కాళ్ళ మీద పడిపోవటమో లేకపోతే చేతులు నమస్కారం చేయటమో అది కాదు నమస్కారం. చేయించుకునే వాళ్ళకు కూడా, అందుకే బాబా ఏమన్నారు, నేను చేసుకునేవని నా గురువుకు సమర్పిస్తూ ఉంటాను అన్నారు. అట్లాగా నమస్కారం చేయించుకోవడం అంటే కూడా కష్టం. ఆయన అనుకున్నారంట, వెంకయ్య స్వామి వారే ఇట్లా పాదాల దాకా నమస్కారం చేయించుకోరు, ఈ భరద్వాజ ఎంతటి వాడు, అందరూ వచ్చి ఈయనకి నమస్కారం చేసుకుంటే ఆయన పాదాలు అలా నమస్కారం చేయించుకుంటున్నాడు, ఈయన శక్తి ఏ పాటిది అని అనుకున్నాడట. అంటే చూడండి, అలా అనుకున్న మరుక్షణమే అతనికి మైకం కమ్మినట్లయిందట. ఆ రోసయ్యకి మైకం కమ్మి ఇక తట్టుకోలేక వెళ్ళి ఒక గోడకి జారిగలబడి అలా కూర్చున్నాడట. కూర్చోగానే అతనికి ఒక దృశ్యం కనిపించింది. ఏంటది, ఒక ఎడారిలో పూజ్యశ్రీ మాస్టర్ గారు నిలబడి ఉన్నారు. అంటే మహాత్ముడిని మనం శంకిస్తేనో లేకపోతే ఇలా చేస్తే ఇతను అదృష్టవంతుడటువంటి అనుభవం కలిగిందనమాట. ఎందుకంటే ఆయన కూడా ఒక మహాత్ముడిని సేవించుకుంటున్నాడు కాబట్టి. మాస్టర్ గారు ఏమో ఒక ఎడారిలో మాస్టర్ గారు నిలబడి ఉన్నారట. ఆయనకి 10 అడుగుల దూరంలో ఈ రోసయ్య నిలబడి ఉన్నాడు. అంటే అతనికి అటువంటి ఒక అనుభవం కలుగుతూ ఉంది, స్వప్నం కాకుండానే అతనికి ఒక దర్శనం కలుగుతూ ఉంది. అతడు 10 అడుగుల దూరంలో నిలబడి మాస్టర్ గారిని చూస్తూ ఉన్నాడు. అతడు చూస్తూ ఉండగానే మాస్టర్ గారు ఏమో విష్ణుమూర్తిలా మారిపోయారు. శంఖచక్ర గదాధారి అయి కిరీటము మొదలగు సకల విష్ణు చిహ్నాలతో నిలబడి ఉన్నారట. ఎవరి భరద్వాజ, ఈయనకి ఏమాత్రం శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఈయన ఇంతమందికి పాదాలు అప్పగించి నమస్కారం చేయించుకుంటున్నాడు, గొలగమూడి వెంకయ్యస్వామి నమస్కారం చేయించుకోరే ఇట్లా పాదాలు అప్పగించి అనుకున్నందుకు అతని అదృష్టం చూడండి. చేసింది నిందే అయినా భగవంతుడు ఎట్లాంటి అనుగ్రహం ఇచ్చాడంటే సాక్షాత్తు మాస్టర్ గారు విష్ణుమూర్తిలాగా ఆయనకి దర్శనం ఇచ్చారు. పైగా ఎట్లా అన్ని శంఖచక్ర గదాచారి అయి మొత్తం అట్లా కనపడ్డారట. అయితే గమ్మత్ ఏంటంటే ఆయన గడ్డం మాత్రం అలానే ఉన్నదట. ఎంత గమ్మత్ అంటే అంతలోనే మాస్టర్ గారు ఏమో అలా విష్ణుమూర్తిలా మారిపోయారు. ఈ రోసయ్య ఏమో తాను మాత్రం ఒక దున్నపోతుగా మారి ఆయన పాదాల వద్ద పచ్చగని తింటూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఆ దృశ్యం
అదృశ్యమైంది. అప్పుడు అంతకుముందు మాస్టర్ గారిని అనుమానించినందుకు అప్పుడు అతనికి అర్థమైంది పూజ్యశ్రీ మాస్టర్ గారు సాక్షాత్తు విష్ణు స్వరూపులని. అతనికి అర్థమై పశ్చాత్తాపంతో ఆయన పాదాలకు నమస్కరించాడు. ముందేమో ఆయనకి నమస్కారం చేస్తున్నారు, ఈయన శక్తి సామర్థ్యాలంతా అని అన్నవాడు తను కూడా గురువుని సేవిస్తూ ఉన్నాడు కాబట్టి గురువు అనుగ్రహం వల్లనే చెప్పండి, మాస్టర్ గారి అనుగ్రహం వల్లనే కానివ్వండి, అతనికి అంతటి దివ్యమైన అనుభవం కలిగి ఆయన వెళ్ళి వెంటనే మళ్ళీ మాస్టర్ గారి పాదాలకు నమస్కరించుకున్నాడట. అందుకే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు శ్రీ పాగలపాడి గురువు గారు కూడా పూజ్యశ్రీ మాస్టర్ గారు శంఖచక్ర గదాధారి విష్ణుమూర్తి గారు దర్శనం ఇచ్చారని చెప్పుకున్న వివరం మనం చెప్పుకున్నాం. ఒంగోలులో ఉన్న బి లక్ష్మీదేవి అనే ఆవిడ మాస్టర్ గారిని భౌతికంగా చూడలేకపోయింది, అంటే ఒంగోలులో ఉన్నా కానీ మాస్టర్ గారు రచించినటువంటి లీలామృతం తెప్పించి చదువుకోవాలనుకుని తెప్పించుకున్నదట. అదే రోజు మాస్టర్ గారు ఆవిడకి స్వప్న దర్శనం ఇచ్చి ఆ గ్రంథాన్ని పారాయణ చేయమని చెప్పారు. పారాయణ ప్రారంభించినప్పటికీ ఆమెకు మాస్టర్ గారు ఎన్నోసార్లు స్వప్న దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. ఒక గురి పూర్ణిమ రోజున ఆమెకు నా గురువు పూజ్యశ్రీ మాస్టర్ గారా లేక బాబానా అని సందేహం కలిగింది. చిత్రపారాయణ చేస్తున్నాను కానీ స్వప్న దర్శనం ఇస్తుందేమో మాస్టర్ గారు, నా గురువు బాబానా లేకపోతే నా గురువు మాస్టర్ గారా అని ఆవిడ చేస్తూ ఉంటే ఆ రోజు మళ్ళీ రాత్రి స్వప్నంలో చిన్నపిల్లవాళ్ళ ఉన్న పూజ్యశ్రీ మాస్టర్ గారిని చేయి పట్టుకొని ఆమె వద్దకు తీసుకువచ్చి బాబా ఆమెతో ఈరోజు గురు పూర్ణిమ అన్నారట. చూడండి, బాబాని మాస్టర్ గారు చిన్నపిల్లవాళ్ళలాగా బాబా పట్టుకొని వచ్చారట. పట్టుకొచ్చి ఆవిడకి చూపిస్తూ ఈరోజు గురు పూర్ణిమ అని. అంటే మాస్టర్ గారే ఆవిడ గురువు మాస్టర్ గారేనని బాబా సందేశం ఇచ్చినందుకు ఆవిడ ఎంతో ఆనందపడింది. అంటే ఆవిడకి అనుమానం వచ్చింది, నేను చిత్రపారాయణ చేస్తున్నాను, నాకు మాస్టర్ గారు స్వప్న దర్శనం ఇచ్చి చెప్తూ ఉన్నారు, మరి నా గురువు మాస్టర్ గారా బాబా అనుకున్నందుకు ఒక గురు పౌర్ణమి రోజుకి ఆవిడకి వచ్చిన అనుమానానికి మళ్ళీ స్వప్న దర్శనంలో బాబానే మాస్టర్ గారు చేయబెట్టుకొని తీసుకొచ్చి చూపించి ఈరోజు గురు పౌర్ణిమ అన్నారంట. అంటే నీ గురువు ఆయనే తెలియజేస్తూ ఉన్నారు. మాస్టర్ గారు సమాధి చెందిన తర్వాత ఈ అవధూత శ్రీ రామిరెడ్డి తాతగారు కర్నూలు దగ్గర కల్లూరు అని ఉండేది, ఆయన కూడా గొప్ప అవధూత అనమాట, దిగంబరిగా ఉండేవారు. చిన్న పిల్లవాడి మనస్తత్వంలా ఉంటుందట. ఆయన ఒకసారి మాస్టర్ గారి ఇంటికి వచ్చారు ఒంగోలులో. ఆయన హాల్లో మాస్టర్ గారు ఎప్పుడు కూర్చుని ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు ఒకడు వెళ్ళి ఆయనతోటి మాస్టర్ గారి ఫోటో చూపుతూ ఈయన ఎవరు స్వామి అని తాతని అడిగారట. అంటే ఈయన రామిరెడ్డి తాత అనేవారు. మాస్టర్ గారి ఫోటో చూపిస్తూ ఆయన అడిగారట, తాతగారు ఈయన ఎవరు అని అడిగితే ఆయన దత్తస్వామి కదయ్యా అన్నారట. అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ దత్తస్వామి అన్నమాట. ఇట్లా ఎంతోమంది భక్తులకి అట్లాంటి అనుభవాలు కలిగాయన్నమాట. ఏకంగా ఒక అవధూత ఆ రామిరెడ్డి తాతగారు ఆయన వచ్చినప్పుడు మాస్టర్ గారికి ఫోటో చూపించి ఈయన ఎవరు అంటే ఆయన దత్తస్వామి కదయ్యా అని. మనకి లీలామృతంలో కూడా ఉంటుంది ఈ అనుభవం. మాస్టర్ గారు ఏమో అమాయకంగా నా సేవలకి సంప్రీతులయ్యి సాయినాథుడు దత్తస్వామి మన ఇంట్లోనే ఉన్నారు అని చెప్తున్నారు అని ఆయన చెప్పుకుంటారనమాట. ఎందుకంటే ఎప్పుడూ కూడా నిజమైన మహాత్ముడు తన పిడికిలి విప్పడు. నేను మహాత్ముడిని, నన్ను సేవించుకోండి అని చెప్పడు. సాయిని వాళ్ళందరూ అనుమానంతో చూస్తూ ఉన్నవరే, నేను అలాంటి వాడిని కాదురా, నన్ను వచ్చి మీరు సేవించుకోండి అని ఆయన ఎప్పుడు చెప్పలా. మన అనుభవాల్ని బట్టి వాళ్ళని గుర్తించి సేవించుకోవాలి. వాళ్ళ వైపు నుంచి మాత్రం వాళ్ళు వేరుగా ఉన్నారని, వీళ్ళంతా అజ్ఞానులని, వీళ్ళంతా ఆయన సేవించాలని అలా ఉండదు. అందుకే వెళ్ళి స్తంభాన్ని పూజించుకోండి అన్నారే కానీ ఒరే వాడు గురువు అని వచ్చి నన్ను పూజించుకోండి అని కూడా అనలా. అంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతారనమాట. వాళ్ళ నుంచి వేరుగా ఉన్న భావమే లేదు. కానీ అవతరించింది మన శ్రేయస్సుకే కోసం, మన శ్రేయస్సుని తెలియజేయడానికే మనకి శ్రేయస్సు అందించడం కోసం అలా తెలియజేసేవారు. అట్లానే అనంతపురానికి చెందిన నారాయణమూర్తి అనేవాళ్ళు తన మిత్రుడు వెంకటేశ్వరరావు గారికి మాస్టర్ గారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చిన విషయం తెలిసి తపన పడ్డాడంట. అంటే ఆ మాస్టర్ గారికి, ఆ భక్తుడికి, నా ఫ్రెండ్కి మాస్టర్ గారు దర్శనం ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, మనం ఎట్లయితే హేమాత్ పంతులు చెప్పుకున్నామో, నేను ఇంతకాలంగా సేవ చేస్తూ ఉన్న లభించని ఇది సాటైకి ఒక్క పారాయణతోనే లభించింది, బాబా అనుగ్రహించి ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చేదో చెప్పారు అని. అలాగే ఇతను కూడా కలిగిందంట. అయ్యో నేను 10 సంవత్సరాలుగా పారాయణ చేస్తూ ఉన్నా కదా, మరి నాకు దర్శన భాగ్యం కలగలేదు, గురు దర్శన భాగ్యం అతనికి కలిగిందని బాధపడుతూ ఉంటే ఒకరోజు స్వప్నంలో మాస్టర్ గారు దర్శనం ఇచ్చారట. ఎట్లా ఇచ్చారు? ఆయన తెల్లని పంచ బనిని వేసుకొని మాస్టర్ గారు ఆ నారాయణమూర్తి గారి ఇంటి నుంచి వెళ్తూ ఉంటే మాస్టర్ గారిని చూసి ఆయన ఇంటికి రమ్మని ఆహ్వానించారట.
వచ్చి మౌనంగా మాస్టర్ గారు పద్మాసనంలో కూర్చున్నారు. కూర్చోగానే వారికి నమస్కారం చేసుకొని ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోయారట. అంటే మాస్టర్ గారు లోపలికి వచ్చి కూర్చుంటే ఆయన పాద నమస్కారం చేసుకున్న తర్వాత మాస్టర్ గారు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారట. ఆయన వెళ్ళిన వెంటనే బాబా తెల్లని దుస్తులు ధరించి వచ్చి కూర్చున్నారు. బాబా పాదాలకు మూర్తిగారు నమస్కరించుకోగానే బాబాతో, ఇప్పుడు వచ్చారేంటి బాబా, కొద్ది క్షణాల ముందు వచ్చి ఉంటే మీ శిష్యుడిని చూపించేవాడిని కదా అన్నారట. అంటే స్వప్నంలో ముందు మాస్టర్ గారు వచ్చారు. మాస్టర్ గారు వస్తే ఆయన పిలిచి మాస్టర్ గారిని లోపలికి పిలిస్తే మాస్టర్ గారు వెళ్ళి అక్కడ పద్మాసనం వేసుకొని కూర్చున్నారట. నమస్కారం చేసుకున్న తర్వాత మౌనంగానే ఇంకేం చెప్పకుండా వెళ్ళిపోయారట. బాబా మాస్టర్ గారు వెళ్ళిపోయిన కొద్ది నిమిషాలకి బాబా వచ్చారట. తెల్లని దుస్తులు ధరించి బాబా వస్తే, బాబా వచ్చిన తర్వాత, అయ్యో బాబా మీరు లేటుగా వచ్చారు, ఇంకొంచెం ముందు వస్తే మాస్టర్ గారిని చూపించేవాడిని, మీ శిష్యుని చూపించేవాడిని కదా అన్నారట. అనగానే వెంటనే బాబా సీరియస్గా అతని వైపు చూస్తూ, వాడి నువ్వు నాకు చూపించడం ఏంటి, వాడే నేను, నేనే వాడు అన్నారట. చూడండి, మనం అందుకే అంది, ఎవరైతే తన గురించి చింతన చేస్తూ ఉంటారో వారే నేనుగా మారిపోతారు. అంటే ప్రతి శ్వాస నిశ్వాసంలోనూ సాయిని నింపుకున్నది. ఒకసారి పూర్ణానంద స్వామికి మాస్టర్ గారు లేఖ రాశారండి, ఇక్కడ మందిరం నిర్మించాలనుకున్నాం, మీ ఆశీస్సులు కావాలి అంటే. దానికి జాబుగా పూర్ణానంద స్వామి కూడా అదే రాశారట. ఏమని, ప్రతి శ్వాస నిశ్వాసలోనూ సాయిని నింపుకున్న వారికి ఎంతటి మహాత్ముల ఆశీస్సులైనా అవసరం లేదు అని. అంటే ఏంటి, మాస్టర్ గారి యొక్క ప్రతి శ్వాస నిశ్వాసంలో కూడా సాయే నిండి ఉన్నారు. అంటే అంత స్మరణ ఎలా ఉంటుంది వాళ్ళ స్థితి అనేది, అలాంటి వాళ్ళకి ఎంతటి వారి ఆశీస్సులైనా అక్కర్లేదు అన్నారట. అంటే అట్లా ఎవరైతే తన గురించి చింతన చేస్తారో, ఇప్పుడు మాస్టర్ గారి జీవితం చూసుకుంటే అంతటి పరిపూర్ణత చెంది తాను చేయవలసింది ఏమీ లేదని తెలిసిన తర్వాత కూడా కృష్ణ భగవానుడు ఎట్లయితే చెప్పారో, తాను పూర్ణుడిగానే వచ్చినప్పటికీ తను చేయవలసినట్టు ఏమీ లేకపోయినప్పటికీ కూడా చూసి ఆచరించడం కోసం మిగిలిన వాళ్ళు, ఉత్తముడైన వాడు ఏది ఆచరిస్తాడో తక్కిన వాళ్ళు అది దాన్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళ కోసం చేసినట్టుగా, అట్లా మాస్టర్ గారు కూడా పరిపూర్ణుడైపోయినా ప్రతినిత్యం సాయి గురించి ప్రచారం, ఇన్ని రచనలు, మనకి బాబా గురించి ఇన్ని విషయాలు తెలియజేస్తూ మహాత్ముల్ని, తర్వాత అంతేకాకుండా ఎంతో సమన్వయమైన ఆధ్యాత్మికతని, ఇవాళ నేటి సైన్స్కి ఆధ్యాత్మికతకి ఉన్న సంబంధాన్ని మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేనంతటి అద్భుతమైన సమన్వయాన్ని చేస్తూ మనకి గ్రంథాలుగా అందించారు. అంటే ఊరికే గుడ్డిగా ఫాలో అవ్వద్దు. మాస్టర్ గారు అదే అనేది, అన్వేషకుడిగా మారండి, అన్వేషకుడిగా మారమని చెప్పడం కోసం. తర్వాత ఆయన జీవితాన్ని ఎలా అన్వేషకుడిగా ప్రారంభించారో అలానే మనకి కూడా అటువంటి ఆలోచన, మనకి ఎలా ఆలోచించాలో కూడా తెలియదు. మనం చూసేదే నిజం అనుకునే మన స్థాయికి నిజం అంటే వేరు వేరు స్థాయిల్లో ఉంటుందని, అసలు మనం చూసే నిజానికి ఆధారంగాను భిన్నంగాను ఇంకో నిజం ఉంటుందని. చూడండి, మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మనం చూస్తూ ఉంటే ప్రతిరోజు సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడు అని రాస్తాం, చదువుకుంటాం. మరి భూమి ప్రతిక్షణం తిరిగే మాట వాస్తవమే అయితే మరి దిక్కులు ఎక్కడున్నాయి, దిక్కులు తిరుగుతూ ఉన్నాయా, స్థిరంగా ఉన్నాయా? మనం మాత్రం ఇది చూపించి ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అంటూ ఉంటాం. మరి దిక్కులు స్థిరంగా ఉన్నాయా? మనకు అనుభవం అయ్యే నిజం ఒకలా ఉంటే దానికి ఆధారంగాను భిన్నంగాను ఉంటుంది. అందుకని చూసేది మాత్రమే మనం నిజం అని అనుకోవటం కరెక్ట్ కాదు అంటారు మాస్టర్ గారు. అంటే మనకు ఆ కళ్ళతో చూసాం ఇదే నిజం అనుకుంటే. అందుకని అంతేకాకుండా చూడండి, ఇప్పుడు మనం భూమి తిరుగుతూ ఉంది, భూమి మీదే ఉన్నాం, కానీ మనకి చిన్న కదలిక కూడా తెలియట్లేదు, మనం మాత్రం స్థిరంగా ఉన్నాం. అదే ఆ తిరిగే భూమి మీద చిన్నది ఏదైనా తిరిగేది పెట్టి దాని మీద మనం నుంచున్నాం అనుకోండి, మనకి తిరగటం తెలుస్తూ ఉంటుంది. మన నిజానికి భూమి తిరుగుతూ ఉంది, తన చుట్టూ తను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది, దాని ఆర్బిట్లో అని చెప్పుకుంటూ ఇంతమంది ప్రూవ్ చేసిన తర్వాత కూడా మనకి మాత్రం ఇంత కూడా కదలట్లేదు. మరి ఏది నిజం అంటే, ముందు నిజాన్ని మనం ఊరికే చూసిన దాన్ని నిజం అనుకునే దానిలో నుంచి పక్కకు రావటం నేర్చుకోవాలి. దానికి భిన్నంగాను ఆధారంగాను ఇంకొక నిజం ఉంటుంది. అలాగే మన నుంచి ఈ వస్తువులన్నీ వేరు, ఈ ప్రకృతి అంతా వేరుగా అనిపిస్తూ ఉంది, రూపాలు వేరుగా అనిపిస్తూ ఉన్నాయి, కానీ వీటన్నిటికీ కూడా ఆధారం ఒకే చైతన్యం అని. అంటే ఇన్నిటిలో నుంచి ఆ చైతన్యమే ప్రకటమవుతుందని, అదే ఆ చైతన్యమే, అటువంటి చైతన్యంతో కూడిన శక్తే ఇన్ని రూపాలు ధరించిందని మనం అసలైన నిజం అనమాట. మన అనుభవంలో ఉన్న నిజం ఏంటి? మన నుంచి ప్రతి వస్తువు వేరుగా ఉంది, మన ఇంట్లో వాళ్ళు వేరుగా ఉన్నారు, ప్రతి వ్యక్తి వేరుగా ఉన్నాడు. కానీ మహాత్ముడికి ఎలా ఉంది, సాయినాథుడికి ఎలా ఉంది? కుక్కను కొడితే తెలుస్తూ ఉంది, పిల్లిని కొడితే తెలుస్తూ ఉంది, కుక్కకి పెడితే నాకు ఆకలి తీరిందంటూ ఉన్నారు. అట్లా అనుభవంలో ఉంటుందన్నమాట మనకి వాళ్ళకి. అందుకని నిజం అనేది మనకి ఏది నిజమో కూడా తెలియదు, కానీ మనం కళ్ళతో చూసిందే నిజం అనుకుంటాం. అందుకని మాస్టర్ గారు మనకి అటువంటి ఆలోచన కూడా తెలియదు కాబట్టి అటువంటి ఆలోచనని కలిగిస్తూ ఏది నిజం అని ఇట్లాంటి
సైంటిఫిక్గా ఉండే గ్రంథాలు కూడా, అంటే ఈరోజు ఉన్న సైన్స్ తోటి మనకి ఎలా సమన్వయాన్ని, ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీక్షకులు అనే గొప్ప గొప్ప గ్రంథాలు అనమాట. ఇవి మిగిలిన వాళ్ళు ఎవరు కాపీ కొడటానికి కూడా చేతగాని వాళ్ళు. మాస్టర్ గారి బుక్స్ని ఎంతోమంది కాపీ కొట్టి తమ పేర్లు వేయించుకొని మాస్టర్ గారు రాసిన ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక బుక్గా ప్రచారం చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈ కలియుగంలో ఎంతసేపటికి నిజమైన ఆధ్యాత్మికతని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దొంగ గురువులుగా చలామణి అయ్యే వాళ్ళు చాలామంది. మాస్టర్ గారి పుస్తకాల్లోంచి విషయాల్ని ఆయన 17 సంవత్సరాల పాటు మనం ఎలా సేకరణ చేశారో చెప్పుకున్నాం. తన కోసం తను చేసుకున్న సేకరణ, తన గురువు గురించి ఇంకా తెలుసుకోవాలని తపనతోటి, ప్రేమతోటి చేసిన అటువంటి ప్రయత్నాన్ని వాళ్ళ గ్రంథంగా మనకు అందిస్తే అవి దానిలోంచి కాపీ చేసి ఇవి మేము తెలుసుకున్న విషయాలని చెప్పి వాళ్ళు కాపీ కొట్టేవాళ్ళు ఉన్నారు. కానీ అలా కాపీ కొట్టే ఏ ఒక్కరు కూడా మాస్టర్ గారి సమన్వయం గురించి రాసిన ఈ ఆధ్యాత్మికత తర్వాత ఇటువంటి విజ్ఞానంతో కూడిన గ్రంథాలను కనీసం టచ్ చేసే సామర్థ్యం కూడా లేక కామ్గా పక్కన కూర్చున్నారనమాట. అంటే అటువంటి గ్రంథాలను కూడా మనకి అందించారు. ఇట్లా మనం ఇందాక అనుకున్నట్టుగా చెప్పుకుంటూ పోతే ఎన్నో లీలలు. ఇలా బాబా మనం అనుకుంటాం బాబా జీవిత చరిత్ర చదివి బాబా గురించి మొత్తం తెలిసిందండి. బాబా 60 సంవత్సరాలు భౌతికంగా ఉన్న దానిలో ఇవేనా లీలలు జరిగింది? మనం గ్రంథస్థమైన లీలలు ఇవి. ప్రతి క్షణము లీల జరిగేదానికి బాబా రాత్రిపూట కూర్చొని ఉదయం చెప్పేవారట. తాను ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ భక్తుల్ని రక్షించింది, ఏ భక్తుల్ని ఏ తల్లి గర్భంలో ప్రవేశపెట్టింది, అంటే వాళ్ళకి సమయం ఆసన్నమైనప్పుడు వాడి సంస్కారానికి తగ్గట్టుగా మళ్ళీ వాడిని ఎక్కడ పుట్టించాలి, ఎక్కడ ఏ తల్లి గర్భాన్ని జన్మింపజేయాలని ఇవన్నీ తెలుస్తున్నాయి. మనకి ఆ ఒక్క విషయాన్ని తెలుస్తుందా? మనకేముంటుంది, బాబా దగ్గర సాయంత్రం పూట ఆరతలు జరిగేవి, భక్తులు వచ్చేవాళ్ళు, వాళ్ళ ప్రదర్శన చేసేవాళ్ళు, వాళ్ళ కళలు డబ్బు కోసం కొట్టుకునేవాళ్ళు, ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ సాయి గురించి అంత పూర్ణంగా తెలుసుకోవడం మనకి ఎలా సాధ్యం అవుతుంది? అంటే మనం అనుకున్నట్టుగా మనం ఏ మహాత్ముడి గురించి శ్రీ గురు చేతిలో కూడా ఆయన అదే చెప్తాడనమాట. సిద్ధుడు కూడా ఆయన గురించి పూర్ణంగా చూడటం ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని లీలల్ని తెలుసుకొని స్మరించి మన మనసులో నిలుపుకోవటం. ఎందుకు? ఆయన్ని స్మరించడానికి సాధనగా మనకి ఆ లీలలు అవన్నీ మనకి పనికొస్తాయి అన్నమాట. మాస్టర్ గారు తన గురించి తనలో ఒకసారి చెప్పారట, అందరూ ముక్తి పొందిన తర్వాత నాకు ముక్తి రావాలని ప్రార్థిస్తున్నాను. చూడండి, దానిలో కూడా ఎంత నిస్వార్థమో. అంటే ముందు పక్కన వాళ్ళు తరించాలి, అందరికీ తాను ఉపయోగపడాలి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా తాను ఉపయోగపడాలని. మనమేమనుకుంటాం, అన్నీ మనకు కావాలనుకుంటాం, ముందు మనమే వెళ్ళాలి, ముందు మనమే తరించాలని. కానీ అంతటి పూర్ణుడైన మహాత్ముడు ఎలా ఉంటాడో చెప్తున్నారు. అందరూ ముక్తిధామానికి నడిచిపోయే చక్కవంతనిగా నేను ఉండిపోతే చాలు అన్నారు. ఆయన చేసిన ప్రయత్నం అంతా కూడా అదే. చివరివాడు నన్ను తనతో తీసుకుపోతే చాలు అన్నారు. అంటే అందరికీ ఎలా ఉపయోగపడాలి, ఒక నావకు తెడ్డులా ఉపయోగపడితే చాలు, నా జీవితం ధన్యమైనట్లే అంటారు. నేను ఎంతో ప్రేమగా ఉన్నట్లు మీకు అనిపిస్తున్నప్పటికీ నిజంగా నాకెట్టి ఆపేక్షే ఉండదు. నేను కఠినంగా ఉన్నట్లు కనిపించినా నాలో ఎట్టి కాఠిన్యత ఉండదు. మాస్టర్ గారు చెప్తున్నారు. చూసేవాళ్ళకి ఎవరైనా బాబా దగ్గరికి వెళ్ళిన వాళ్ళని, మాస్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని చూస్తే ఏముంటుందంటే, ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం, ఆయన ఎంత ప్రేమగా మాట్లాడారో. మొదటిసారి వెళ్ళినా కానీ బాబా కానివ్వండి, మాస్టర్ గారు కానివ్వండి, ఎంత ప్రేమగా మాట్లాడారో. మాస్టర్ గారికి నేనంటే ఎంతో ఇష్టం, నా మీద ఎంతో ప్రేమ అనుకునేవారట. అంటే ప్రతి ఒక్క భక్తుడికి అదే. చూడండి, కొంతమందితో ప్రత్యేకంగా ఆయన అట్లా ఉన్నారంటే పోనీ అనుకోవచ్చు. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళ మొదటి అనుభవం మొదటిసారి అదే చెప్పేవారట. మాస్టర్ గారికి అసలు ఎంత ప్రేమగా మాట్లాడారో, ఎంత ఆప్యాయంగా మాట్లాడారో, సొంత మనిషిలాగా. అంటే ప్రతి ఒక్కదాన్ని. ఎందుకని? వాళ్ళ సహజ స్వరూపమే ప్రేమ అయి ఉంటుంది. మనం చూపించే ప్రేమ, మనం చూపించేవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్లా ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా రోజు మనకి చేసి పెట్టేవాళ్ళు 2 రోజులు చేయకపోతే మనకు అర్థమవుతుంది ఎంత ప్రేమ ఉందో. మనమే వాళ్ళని ముందు ఏదో ఒకటి అంటాం అనమాట. అట్లా మనదంతా ఒక లెవెల్లో ట్రాన్సాక్షన్ టైప్లో ఉంటుంది. కానీ అంతటా నిండి ఉన్నవాడికి సహజ స్వరూపమే ప్రేమ స్వరూపమే ఉంటుందన్నమాట. అట్లాగా మాస్టర్ గారు అన్నారట, నేను ఎంత ప్రేమగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా నిజంగా నాకు ఎట్టి అపేక్ష ఉండదు. నేను కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ కూడా నాలో ఎట్టి కాఠిన్యత ఉండదు. నా అంతరాంతరాల్లో నేను ఎలాంటి వాడినో ఎన్నటికీ ఎవరూ తెలుసుకోలేరు అన్నారట మాస్టర్ గారు. స్వయంగా ఆయనే చెప్పారు.
మరి ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నది అదే, 4 విషయాలు మనం 4 నెలలు స్మరించి 4 విషయాల్ని మనం స్మరించినంత మాత్రానే మనకి ఆయన తెలుసు, బాబా తెలుసు, లేకపోతే ఇంకో స్వామి తెలుసు అనుకోవటం ఎంత హాస్యాస్పదమో. ఎందుకని చూడటానికి అలా కనపడుతూ ఉన్నారు, కానీ మాస్టర్ ఏమంటూ ఉన్నారు, నా అంతరంతరాలలో నేను ఎలాంటి వాడినో ఎన్నటికీ ఎవరూ తెలుసుకోలేరు. అట్లాగే మాస్టర్ గారు ఆయన స్థితి గురించి చెప్తూ, మీకు ఆలోచన లేని స్థితి రావటం ఎంత కష్టమో నాకు ఆలోచనలున్న స్థితికి దిగజారటం అంత కష్టం అన్నారట. అంటే మా అందరితో మాట్లాడుతూ అంతా చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నిజస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక ఆలోచన కూడా లేని ప్రశాంతమైన స్థితిలో ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది మనస్సు అంటే వాళ్ళు ఆలోచించాలనుకుంటే ఉపయోగిస్తారు. ఇప్పుడు మన చేతులు ఉన్నాయి, ఎప్పుడు 24 గంటలు ఊగుతూ ఉండవు, కదులుతూ ఉండవు. మనం ఏదైనా కావాలి వస్తువు తీసుకోవాలంటే మనం తీసుకొని మళ్ళీ చేయిని వెనక్కి ఎలా పెట్టుకుంటామో వాళ్ళు మనసుని సైతం ఎలా ఉంటుంది అంటే మహాత్ముల్లో అది ఎప్పుడు పనిచేస్తూ ఉండదు. ఈ ఒకటి అడిగాం దానికి ఆలోచించి సమాధానం చెప్పడం వరకే అది పనికి వస్తుంది అనమాట. అంటే అట్లా మాస్టర్ గారు అంటున్నారు, మరి మీకు ఆలోచనలు లేని స్థాయికి రావడం ఎంత కష్టమో నేను ఆలోచన స్థాయికి దిగజారడం కాదు దిగి రావటం అంత కష్టంగా ఉంటుంది అన్నారట. అంటే వాళ్ళ యొక్క స్థితి అలా ఉంటుంది అని. అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన విషయాలన్నమాట మాస్టర్ గారి గురించి మనం తెలుసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా. మాస్టర్ గారు అన్నారట, నా దగ్గరికి వచ్చేవారందరికీ కూడా పాయసం పూసి జురుకోమంటే సంస్కారం ఉండి చేతనైన వాడు జురుకుంటాడు, చేతకాని వాడు కుక్కలకు పెడతాడు, అర్థం చేసుకున్న వాడికి అమరబోధ, చేసుకున్న వాడికి ఏం చేయను, ప్రేమని పంచి ఇవ్వడమే నా ధర్మం అన్నారు. అందులో మనకి శ్రీ గురు చేతులు కూడా చెప్తారు, ఆయన సిద్ధుడు చెప్తూ, గురు కథామృతం అనే చలివేంద్రాన్ని స్థాపించాం, దాహం ఉన్నవాడు వచ్చి తాగటమే, ఎంత కావాలో అంత తాగటమే తప్పించి ఇంక మనం చేయగలిగింది ఏమీ లేదు. అలాగే మాస్టర్ గారి దగ్గర కూడా మాస్టర్ అదే అన్నారట, నా దగ్గరికి వచ్చేవారందరికీ పాయసం పోసి వడ్డిస్తాను, పాయసం పోసి జురుకుంటారా అంటే కొంతమంది ఏమో చేతనైన వాడేమో వాడు జురుకుంటాడు, చేతకాని వాడు కుక్కలకి పెడతాడు. అంటే చూడండి ఎంత మిస్యూజ్ చేసుకున్నారు. అర్థం చేసుకున్న వాడికి అమరబోధ, చేసుకున్న వాడికి నేనేం చేయను, ప్రేమను పంచి ఇవ్వడమే నా ధర్మం అన్నారట. మాస్టారు మీకు ఇంతగా బాబా గురించి చెప్తూ ఉంటారు కదా, మీకు సాయి మీకు ఎప్పుడు దర్శనమిస్తూనే ఉన్నారా అని అడిగారట. అడిగితే మాస్టర్ అంటూ ఉన్నారు, తల్లి ఒడిలో ఉండే బిడ్డ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ కేరింతలు కొడుతూ ఉంటుంది, అంతేగాని అమ్మ ముఖం చూస్తూ కూర్చోదు, నా పరిస్థితి అంతే అన్నారట. అంటే ఇప్పుడు తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఏం చేస్తుందండి, తల్లి ఒడిలో సేఫ్గా ఉన్నాను, సుస్థిరంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు ఇక తల్లితో మొహం చూడదు, అంతా బయట చుట్టూ జరిగేదంతా చూస్తూ కేరింతలు కొడుతూ ఉంటుందట. అలాగే మాస్టర్ గారు అంటూ ఉన్నారు, నేను ఆయన ఒడిలో ఉన్న బిడ్డ లాంటి వాడిని, అందుకని నేను కూడా చుట్టూ చూస్తూ కేరింతలు కొడుతూ ఉన్నాను. అంటే తల్లి చేతిలోనే ఒడిలోనే ఉన్నానని చెప్తున్నారు బాబా మా మాస్టర్ గారు. చూడండి ఒక్కొక్కళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళంటే మాస్టర్ గారిని, ఒక ఆవిడ అడిగిందంట మాస్టర్ గారిని, మాస్టర్ గారు మీరు బాబాని చూసారా అంటే, అమ్మ ప్రతి శ్వాసలోనూ ఆయన గుర్తుంటాడు అన్నారట. అని ఇంకోతనేమో మాస్టర్ గారు వేద ఋషులు ఏం చేసి ఏం పొందారో మీరు అది పొందారా అని అడిగాడట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇదనమాట. అంటే మనం ఆయన స్థితి ఏంటో తెలుసుకోలేం కదా, అందుకని మాస్టర్ గారు అడుగుతున్నారు. ఒకళ్ళేమో మాస్టర్ గారు మీరు బాబాని చూసారా అంటే, అమ్మ మీకు బాబా ప్రతి క్షణం గుర్తుంటారు, ప్రతి శ్వాసలోనూ గుర్తుంటారు అన్నారట. అలాగే ఇంకోళ్ళేమో మాస్టర్ గారు మీరు ఇంత చేశారు కదా, మీరు కూడా మన వేద ఋషులు వాళ్ళందరూ పొందిన దాన్నే పొందారా, మరి వేద ఋషులు పొందినటువంటి స్థితిని పొందారా మీరు అంటే, మాస్టర్ గారు అన్నారట, అని అడగగా నేను పొందానమ్మా అని గుండెలపై చేయి వేసుకొని నిక్కచ్చిగా చెప్పారు. అంతేకాకుండా మాస్టర్ ఎప్పుడో ఒకసారి అనేవారట, నేను ముక్త పురుషుడును సార్, మీరు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే, మాస్టర్ నేను ఏమీ చేయకుండామే చేస్తూ ఉంటాను అన్నారట. అంటే మనకి ప్రతి క్షణం ఆయన సమాధి చెందే వరకు ప్రతి క్షణం అంటే ఇన్ని సంవత్సరాలకు సరిపడే సేవని ఆయన ఆ కొద్ది సమయంలోనే, నిద్ర కూడా చాలా తక్కువ మాస్టర్ గారిది. మనం ఆయన
మనకి దాన్ని చూస్తూ ఉంటే తెలిసిపోతుంది. కళ్ళ కింద అంతా నల్లగా వచ్చేసి అసలు నిద్రలు మేల్కొని ఆయన ఎంత సేవ చేశారు, ఎన్ని తరాలకు సరిపడే సేవ చేశారు. పైగా నిజమైన మహాత్ముడు మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉన్నప్పటికంటే వాళ్ళు భౌతికంగా ఉన్నప్పటికంటే కూడా వాళ్ళు దేహం వదిలేసిన తర్వాత ఎంతమందిని ప్రభావితం చేస్తారు అనే దాన్ని బట్టే వాళ్ళ యొక్క స్థితి మనకి ప్రకటమవుతుందంటే వాళ్ళ యొక్క గొప్పతనం. అలా చూసుకుంటే ఇవాళ మనం సాయిని ఆశ్రయించిన మనం అందరం కూడా సాయం చూసిన వాళ్ళం కాదు, మాస్టర్ గారు సైతం, ఏది భౌతికంగా. కానీ ఆయన చేత ఇప్పుడు ఎంతమంది ప్రభావితులయ్యి ఎన్ని చోట్ల ఎన్ని సాయి మందిరాలు వెలిసాయి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ సాయి ఎలా వచ్చారు. అలాగే ఈరోజు మాస్టర్ గారు కూడా అంతే. మాస్టర్ గారు ఇప్పుడు ఉన్న భక్తులందరూ కూడా ఆయన చూడని వాళ్ళే. కేవలం ఆయన యొక్క ఈ ఆధ్యాత్మిక రచనల ద్వారా, ఈ సద్గ్రంథాల ద్వారా వీళ్ళందరికీ ఎన్నో అనుభవాలు ఇచ్చి వాళ్ళందరినీ ఎంతో ఇన్స్పైర్ చేసి వీళ్ళందరినీ ఈ మార్గంలోకి తీసుకొస్తూ ఉన్నారనమాట. అట్లా కొంతమంది మహాత్ములు ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు తెగ వెలిగిపోతూ ఉండి ఒక్కసారిగా చెప్పబడిపోతారు. నిజమైన మహాత్ముడి యొక్క ప్రభ వాళ్ళ సమాధానంతరం తెలుస్తుందట. అట్లా మాస్టర్ గారిని తీసుకున్న, సాయినాథుడిని తీసుకున్న, లేకపోతే వేరే ఇతర గొప్ప మహాత్ములు తీసుకుని తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళ దగ్గర మనకి తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడేమో బాగా పొంగి ఒక్కసారిగా చెప్పబడిపోతూ ఉంటుందట. కానీ మాస్టర్ గారు మాత్రం కేవలం రచనలతోటి ఎంతమందికి ఇటువంటి ఆలోచనని, ఇటువంటి సంస్కారాన్ని కలిగింపజేసి, బుద్ధియోగాన్ని ఇచ్చి, అన్వేషణ అనేది ఒక జీవన మార్గం అని, ఆధ్యాత్మికత జీవన కళ అని తెలియజేస్తూ ఇంతమంది నడిపిస్తూ ఉన్నారు. అందుకే మాస్టర్ గారు ఎన్ని తెలిసినా ఎన్ని చేస్తూ ఉన్నా అచ్చం బాబాలాగే అంతా భగవంతుని దయ, అలాగే గురుకృప అని చెప్పేవారు. అందుకే అనేవారట, ఎప్పుడూ కూడా నేను గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నానమ్మా, నేను పిడికిలు విప్పకూడదు అని. అంటే ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చి జరగబోతూ ఉన్నా మాస్టర్ గారు ముందే, నువ్వు ఈ వారం ఎక్కడికి వెళ్ళకు, మీ నాన్ని కనిపెట్టుకొని ఉండేవారట. అట్లాగే మాస్టర్ గారు బయటికి వెళ్తూ వచ్చిన తర్వాత ఆ భక్తుడి ఇంట్లో వాళ్ళ నాన్నగారికి ఇబ్బంది కలిగి అని వెళ్ళిపోయారు. అంటే ముందే ఇదిగో ఇలా జరగబోతుందని చెప్పరు, కానీ చిన్న హింట్ లాగా ఇస్తారనమాట. ఎందుకని? మహాత్ముడు గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం పిడికిలు విప్పకూడదు అని. అట్లానే ఒక భక్తుడు ఆవేశంతో భరద్వాజ మహారాజ్కి జై అన్నారట. ఇవాళ మనం చూస్తూ ఉంటాం, చాలామంది మీ గురుదేవులు రాస్తున్నారని లేఖలు రాసేవాళ్ళు కూడా ఉన్నారంటారు మాస్టర్ గారే. కానీ ఈయన దగ్గరికి వచ్చేసరికి ఎవరన్నా బాబా సత్సంగంలో కానీ ఎక్కడన్నా మాస్టర్ గారిని భరద్వాజ మహారాజ్కి జై అని అనగానే వెంటనే అనేవారట. అలా అనకూడదు, దానికి 2 అర్థాలు ఉంటాయి మహారాజ్ అన్నదానికి. మనం ఎప్పుడూ కూడా సాయినాథ్ మహారాజ్కి జై అనాలి. చూడండి, ఆయన ఎప్పుడూ కూడా తనని పూజించడానికి అలా ఒప్పుకునేవారు కాదు భౌతికంగా. ఎంతసేపటికి బాబా బాబా బాబా, ఆయన్ని పూజిస్తే నన్ను పూజించినట్లే అని. మహారాజ్ అంటే మహారాష్ట్ర భాషలో దైవం అని ఒక అర్థం, ఇంకో అర్థం వంటవాడని. ఆ రెండు నేను కాదు కాబట్టి మీరు సాయినాథ్ మహారాజ్కి జై అనాలి అన్నమాట. అలాగా మాస్టర్ గారు ఆయన గురించి ఆయన కొన్ని మాటలు చెప్పినవి అనమాట. మాస్టర్ గారు ఒక భక్తుడితో అన్నారట, ఏది శూన్యమో ఆ శూన్యమే నన్నుగా తలుచుకో, ఇంతకన్నా ఇక చెప్పవలసింది ఏదీ లేదు అన్నారట. అంటే ఆయన స్థితిని ఒక్క మాటలు ఎలా చెప్పారంటే, ఏది శూన్యమో అంటే ఎంత ఆకాశం అంతా ఎట్లా వ్యాపించి ఉన్నదో అట్లా అదే ఆ శూన్యాన్ని నన్నుగా తలుచుకో, అంతకన్నా ఇక చెప్పవలసింది ఏదీ లేదు అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అంటే మనం మాస్టర్ గారు గ్రంథస్థం చేయకపోయినప్పటికీ కూడా మనకి ఈ మార్గాన్ని అందించిన మనకి మహాకల్పవృక్షమైన మాస్టర్ గారి గురించి 4 మాటలు తెలుసుకొని స్మరించుకోవటానికి మనకి ఉపయోగపడుతుందని మనం ఈ బాబా చరిత్రలో భాగంగా ఈ మహాకల్పవృక్షంగా చెప్పుకున్నాం. మళ్ళీ వచ్చే వారం నుంచి బాబా చరిత్ర కంటిన్యూ చేద్దాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. ప్రతి ఒక్కటి కూడా దివ్యమైన ఘట్టమే. మాస్టర్ గారి సమాధి కూడా దివ్యమైన ఘట్టమే. మాస్టర్ గారు సమాధి బాబాలాగా ముందే తెలియజేశారు. ఎట్లా ఒక విజయదశమికి బాబా తీవ్రంగా కోపంగా ఉండి ఈరోజే నా సీమోల్లంఘనం అని 2 సంవత్సరాల ముందే చెప్పారు. అలాగే ఇంకో భక్తుడితో కూడా అనేవారట, బాబా చీకటి పడుతూ ఉంది అంటే భగత్ నిజంగా చీకటి పడిపోతూ ఉంది అన్నారట. అంటే ముందే తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే మాస్టర్ గారు కూడా ఆయన ఏప్రిల్ 12 సమాధి చెందుతారన్న దానికి 1989లో ముందే చెప్పారట. ఎట్లా లేఖలు రాసిన వాళ్ళకి మాస్టర్ గారు మీ గురించి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం, అమ్మగారితో మాట్లాడాలంటే ఏప్రిల్ 12 దాకా ఉంటానమ్మా, మీరు ముందు కనుక వస్తే మనం హాయిగా మాట్లాడుకోవచ్చు అన్నట. వాళ్ళకి అర్థం కాదు, అంటే మాస్టర్ గారు ఏదో అక్కడ ఉంటారనుకున్నారో లేదా ఇంకెక్కడికి వెళ్తారనుకుంటున్నారో. అట్లానే చాలామందికి
అంతకంటే ముందే వస్తే సరిపోదు అని అంటే ఎప్పుడు మాస్టర్ గారి దగ్గర ఉంటే రామారావు బుక్స్ కోసం వెళ్ళటానికి మాస్టర్ గారు వెళ్ళి బుక్స్ తీసుకొస్తాను, రామనవమికి మనకి బాబా బుక్స్ కావాలి కదా అంటే తర్వాత వెళ్ళకూడదా అన్నారట. అంటే కాదు మాస్టర్ గారు మనకి అవసరం కదా అంటే సరే సరే అలాగే వెళ్ళు అన్నారట. అంటే ఆయనకి మృత్యువుని జయించిన వాడికి మృత్యు అంటే భయమే ఉంటుందండి. దేహం తీసుకుని వచ్చిన తర్వాత దేహాన్ని వదిలి వెళ్ళిపోవటమే వాళ్ళ పని. వాళ్ళు ఏ క్షణంలోనైనా ఏ దేహానైనా తీసుకొని రాగలరు అనమాట. అలానే మాస్టర్ గారు సమాధి అవడానికి ముందు అర్ధరాత్రి, మాస్టర్ గారు తర్వాత రోజు ఉదయం సమాధి అవుతారనగా ముందు రోజు ఒక మాస్టర్ గారిని సేవించిన ఒక భక్తుడు ఉండేవాడు. అతను ఎంతో తీవ్రమైన సాధనలో ఉండేవారు, అయోధ్య గారని. ఆయనకి హడావిడిగా వచ్చారనమాట. ఎక్కడో ఉండి ఈ పారాయణలతోటి వీటితోటి ఎంతో గొప్ప స్థితి పొందిన ఆయన సడన్గా వచ్చారట. వచ్చి ఏంటి ఇలా వచ్చామంటే నాకు ఒక స్వప్న సందేశం వచ్చింది అందుకని వచ్చానని చెప్పి మాస్టర్ గారి దేహం కూడా అతని ఒడిలోనే వదిలారట. ఎట్లా అంటే అతనికి స్వప్నంలో బాబా అక్కలపాటి స్వామి ఒక పల్లకి తీసుకొని మాస్టర్ గారి ఇంటికి వస్తున్నట్టుగా కనిపించిందట, మాస్టర్ గారి ఇంటి ముందు దిగినట్టుగా. అంటే మాస్టర్ గారు సమాధి చెందబోతూ ఉన్నారు, ఆయనకి వాళ్ళు తీసుకువెళ్ళడానికి వచ్చారు అక్కలకోట స్వామి బాబా. చూడండి అసలు ఎంత ఆశ్చర్యమో. ఆ స్వప్న దర్శనం వచ్చేసరికి అతను వెంటనే పరిగెట్టుకుంటూ ఎక్కడ ఉన్నవాడు, దూరంగా ఉన్నవాడు అర్ధరాత్రి మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడట. అంటే అతను కూడా చాలా గొప్పవాడు. మాస్టర్ గారు అతనికి ముందే చెప్పారట నీకు వాక్శుద్ధి ఉందని. అంటే అతనికి ఎంతో కాలంగా సాధన చేసుకుంటూ మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాస్టర్ గారు అతని చేత ప్రత్యేకంగా పారాయణలు అవన్నీ చేయించేవారట. అతనికి కూడా ఇవాళ మనకి అమరావతి దగ్గరలో తుళ్ళూరు అనే చోట, తుళ్ళూరు ఏదో ఊరుంది, అక్కడ ఆయన కూడా సమాధి కట్టారు. ఆయన కూడా గొప్ప అంటే ఒక గొప్ప సాధకుడు, ఒక మహాత్ముడి స్థితి పొందినవాడిగా ఆయన సేవిస్తూ ఉంటారనమాట. అట్లా ప్రతి క్షణము ఆయన సేవించినటువంటి మాస్టర్ గారిని సమాధి అప్పుడు ఆయన్ని పల్లకిలెక్కించి తీసుకువెళ్ళడానికి బాబా అక్కలకోట స్వామి వచ్చారట. అది ఆ భక్తుడికి స్వప్న దర్శనం వస్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి ఎలాంటి వాడో చూడండి. అట్లా ఆయన గురించి ప్రతి ఘటన కూడా అద్భుతమైనదే. ఇట్లా తెలుసుకుంటామంటే ఎన్నో ఉన్నాయి. మళ్ళీ మనం అవకాశం వచ్చినప్పుడు వీడి గురించి చెప్పుకుందాం. మళ్ళీ వచ్చేవారం నుంచి లీలామృతం కంటిన్యూ చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు కొంచెంసేపు భజన చేద్దాం.